హలో ఎవరీవన్, దిస్ ఇస్ సాయి. వెల్కమ్ టు సోషల్ సైన్స్ ఛానల్. మనం ఈరోజు క్లాస్ 10th సోషల్ స్టడీస్లో హిస్టరీలో చాప్టర్ 3 ద మేకింగ్ ఆఫ్ ఎ గ్లోబల్ వరల్డ్ కంటిన్యూ అయిపోతున్నాం. ప్రీవియస్ వీడియోలో మనం గ్లోబల్ వరల్డ్ యొక్క మీనింగ్ తెలుసుకున్నాం. కంట్రీస్ మధ్య ఇంటర్ కనెక్షన్ పెరగడం అనమాట. తర్వాత మనం నివసిస్తున్నది మోడర్న్ వరల్డ్ అంటే గ్లోబల్ విలేజ్. అంటే ఈ మోడర్న్ వరల్డ్లో కంట్రీస్ పూర్తిగా ఇంటర్ కనెక్టెడ్ అయి ఉన్నాయి. కానీ ఈ మోడర్న్ వరల్డ్ కంటే ముందు ఇంకొక వరల్డ్ ఉంటుంది, అంటే ప్రీ మోడర్న్ వరల్డ్. ఆ ప్రీ మోడర్న్ వరల్డ్లో కూడా వరల్డ్ అనేది ఇట్లనే ఇంటర్ కనెక్షన్లో ఉందా అంటే ఉంది. దానికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి సిల్క్ రూట్, ఇంకోటి ఫుడ్ ట్రావెల్స్, పొటాటో అండ్ స్పెగటీ, తర్వాత కన్కెస్ట్, డిసీజ్ అండ్ ట్రేడ్. తర్వాత ప్రీవియస్ వీడియోలో మనం 19th సెంచరీలో వరల్డ్ అనేది సగానికి సగం గ్లోబల్ వరల్డ్గా మారిపోయింది. దాంట్లో ఎకానమిస్ట్ 3 టైప్స్ ఆఫ్ ఫ్లోస్ గమనించినారనమాట. ఫ్లో ఆఫ్ ట్రేడ్, ఫ్లో ఆఫ్ లేబర్, ఫ్లో ఆఫ్ క్యాపిటల్ అనమాట. ఇవి ఒక్కొక్కసారి దెబ్బ తినేటివి, ఒక్కొక్కసారి స్టాప్ అయ్యేటివి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లో ఆఫ్ లేబర్ అనమాట. కంట్రీస్ ఫ్లో ఆఫ్ ట్రేడ్ని, ఫ్లో ఆఫ్ క్యాపిటల్ని అలో చేసినట్టు ఫ్లో ఆఫ్ లేబర్ని అలో చేయలేరు అనమాట. దానికి వేరియస్ రీజన్స్ అనమాట. తర్వాత మనకి 19th సెంచరీలోనే వరల్డ్ ఎకానమీ అనేది షేప్ తీసుకుందనమాట. దాంట్లో మనకు బ్రిటన్ యొక్క కార్న్ లాస్ గురించి చదివినామన్నమాట. తర్వాత సెల్ఫ్ సఫిషియన్సీ అనేది దెబ్బతిన్నాక ఇంపోర్ట్స్ ఎక్కువ జరగడంతో పీపుల్ ఎక్కువగా అఫోర్డ్ చేయడం మొదలుపెట్టినాక బ్రిటన్లో ఫుడ్ని, దానివల్ల ఇంపోర్ట్స్ పూర్తిగా పెరిగిపోయినాయి. దానివల్ల రైల్వేస్ క్రియేట్ చేసినారు. అగ్రికల్చర్ గ్రో చేసే కంట్రీస్లో అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికాలో సీ పోర్ట్స్ వరకు సప్లై చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రొడ్యూస్ అయిన ఫుడ్ని. తర్వాత మనము ఇండియాలో ఆ టైంలో ఏం జరుగుతుందంటే కెనాల్ కాలనీస్ అనేది బిల్డ్ చేసినారనమాట బ్రిటిష్ గవర్నమెంట్. అవి ఎందుకు బిల్డ్ చేసినారంటే కాటన్, వీట్ క్రాప్స్ని గ్రో చేయడానికి అనమాట. సెమీ అరిడ్ అండ్ అరిడ్ రీజన్స్ అనమాట. పంజాబ్ ప్లేస్లో మనకు బిల్డ్ చేసినారనమాట. ఈ కెనాల్ కాలనీస్లో మనకు పీపుల్ వచ్చి నివసించే వాళ్ళు అనమాట. తర్వాత మనము ఈ గ్లోబల్ వరల్డ్, మేకింగ్ ఆఫ్ ఏ గ్లోబల్ వరల్డ్ ప్రాసెస్లో టెక్నాలజీ యొక్క రోల్ ఏమో తెలుసుకున్నాం. టెక్నాలజీ ముందు ఏం జరిగేదో, టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏం బెనిఫిట్స్ వచ్చినాయో చూసినాం అనమాట. ఏ ఎగ్జాంపుల్తో? మీట్ యొక్క ఎగ్జాంపుల్తో. టెక్నాలజీ లేకముందు మీట్ ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇబ్బంది అయ్యేది. కానీ టెక్నాలజీ వచ్చిన తర్వాత మీట్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఈజీ అయిపోయింది. అలాగే ఆ మీట్ మనకు తక్కువ కాస్ట్లో కూడా దొరకడం మొదలైంది. దానివల్ల పీపుల్ ఎక్కువగా అఫోర్డ్ చేసినారు. దానివల్ల వాళ్ళ లివింగ్ కండిషన్స్ అనేది చాలా బెటర్ అయినాయి. దానివల్ల వాళ్ళు ఇప్పుడు ఇంపీరియలిజం అబ్రాడ్ గురించి మొదలుపెట్టినారనమాట. అంటే వాళ్ళకు కష్టాలన్నీ తీరిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు వేరే కంట్రీస్ గురించి ఆలోచించగలరు. వేరే కంట్రీలో నివసిస్తున్న పీపుల్ యొక్క జీవితాలు చూడగలుగుతున్నారు. వాళ్ళ సుఖాన్ని వాళ్ళు అణుచుకోలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళు వేరే కంట్రీస్ను కంట్రోల్ చేయడం మొదలు పెడతారనమాట. ఇదే మనకు లేట్ 19th సెంచరీ కొలోనియలిజం అంటాం అనమాట. కొలోనియలిజం అంటే వేరే కంట్రీ మీద మన కంట్రీ యొక్క డామినెన్స్ని నెలకొల్పడం అనమాట. ఎట్లయితే ఇండియా అనేది ఒక కంట్రీ, ఆ కంట్రీ మీద బ్రిటిష్ గవర్నమెంట్ తన యొక్క డామినెన్స్ అనేది నెలకొల్పిందనమాట. అప్పుడు మన ఇండియా బ్రిటిష్కి ఒక కాలనీ అనమాట. ఓకేనా? ఇది మనకు 18th సెంచరీ ఎండింగ్లో మొదలవుతుందన్నమాట ఈ కొలోనియలిజం అనేది. అంటే లేట్ 19th సెంచరీ అంటే 1880 to 1899 మధ్యలో మనకు మొదలవుతుంది అనమాట కొలోనియలిజం. ఓకేనా? ఇప్పుడు దీంట్లో మనకు కొలోనియలిజంలో ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు ఆఫ్రికా ఇచ్చినారనమాట. ఇండియా లేదు. ఆఫ్రికాలో కొలోనియలిజం ఎలా జరిగింది, వాళ్ళు యూరప్ వాళ్ళని ఎలా ఇన్వైట్ చేసినారు, యూరప్ వాళ్ళు వాళ్ళని ఎలా కంట్రోల్ చేసినారు ఆఫ్రికన్ పీపుల్ని, అది మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం అనమాట. ఆ టాపిక్ ఏమో అర్థమైంది కదా. ట్రేడ్ ఫ్లోరిష్డ్ అండ్ మార్కెట్స్ ఎక్స్పాండెడ్ ఇన్ ద లేట్ 19th సెంచరీ. ఇప్పుడు ఈ గ్లోబలైజేషన్ ప్రాసెస్ వల్ల, లేకుంటే గ్లోబల్ వరల్డ్, మేకింగ్ ఆఫ్ ఏ గ్లోబల్ వరల్డ్ ప్రాసెస్ వల్ల మనకు ఒక బ్యాడ్ డిసడ్వాంటేజ్ ఏమో తెలుసా? ఈ కొలోనియలిజమే అంట. ఇప్పుడు కొలోనియలిజం కూడా ఎట్లొచ్చిందో చెప్తాను చూడండి. ఇప్పుడు కంట్రీస్ అనేది ఇంటరాక్ట్ అవ్వడం, లేకుంటే ఇంటర్ కనెక్షన్ మొదలవడం జరిగింది. అంటే ఒక కంట్రీలో నివసిస్తున్న పీపుల్ ఇంకో కంట్రీకి వెళ్తున్నారు. దీనివల్లనే కదా మనకు ఆ పీపుల్ ఆ కంట్రీస్కి వెళ్ళినాక వేరే కంట్రీస్కి అక్కడ ఉండే కంట్రీని చూసినాక ఆశపడి ఆ కంట్రీని కంట్రోల్ చేద్దామని అనుకున్నారు. ఒకవేళ ఇలా గ్లోబలైజేషన్ ప్రాసెస్, లేకుంటే ఒక కంట్రీ నుండి ఇంకో కంట్రీకి పీపుల్ వెళ్ళే ప్రాసెస్ లేకుంటే ఏ కంట్రీ ఇంకో కంట్రీ మీద డామినెన్స్ నెలకొల్పేదే కాదు. కాబట్టి మనం ఏది చెప్పగలం? ద డిసడ్వాంటేజ్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఈజ్ కొలోనియలిజం అనొచ్చు అనమాట. ఓకేనా? 19th సెంచరీలో మనకు ట్రేడ్ కావచ్చు, మార్కెట్స్ కావచ్చు బాగా పెరిగినాయి అనమాట. ట్రేడ్ యొక్క పర్సంటేజ్ పెరిగింది, మార్కెట్స్ కూడా ఎక్స్పాండ్ అయినాయి అనమాట.
బట్ దిస్ వాజ్ నాట్ ఓన్లీ ఏ పీరియడ్ ఆఫ్ ఎక్స్పాండింగ్ ట్రేడ్ అండ్ ఇంక్రీజ్డ్ ప్రాస్పెరిటీ. మనకు 19th సెంచరీ అనే టైము కేవలం గ్లోబలైజేషన్ ప్రాసెస్ అనేది స్పీడ్ అవ్వడమే కాదు, అలాగే కొలోనియలిజం పీరియడ్ కూడా అనమాట ఇది మనకు. ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్ ద ఎక్స్పాన్షన్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు రియలైజ్ దట్ దేర్ వాజ్ ఎ డార్కర్ సైడ్ టు దిస్ ప్రాసెస్. ఏదైతే ఇప్పుడు మేకింగ్ ఆఫ్ ఎ గ్లోబల్ వరల్డ్ ప్రాసెస్ జరుగుతుందో ఆ ప్రాసెస్ యొక్క డార్కర్ సైడ్ ఏదైతే ఉందో అదే కొలోనియలిజం అనమాట. ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఎ క్లోజర్ రిలేషన్షిప్ విత్ ద వరల్డ్ ఎకానమీ ఆల్సో మీన్ టు లాస్ ఆఫ్ ఫ్రీడమ్స్ ఆఫ్ లైవ్లీహుడ్స్. అంటున్నాం గ్లోబలైజేషన్ ప్రాసెస్ మంచిది, దీనివల్ల కంట్రీస్ అనేది న్యూ టెక్నాలజీని అడాప్ట్ చేయగలదు, ట్రేడ్ అనేది జరుగుతుంది, ఫ్లో ఆఫ్ లేబర్ జరుగుతుంది, ఫ్లో ఆఫ్ క్యాపిటల్ జరుగుతుంది. గ్లోబలైజేషన్ ప్రాసెస్ మంచిది, కానీ దీనివల్ల కొన్ని కంట్రీస్లో పీపుల్ ఫ్రీడమ్ని దూరం చేసుకున్నారు, తర్వాత లైవ్లీహుడ్స్ని దూరం చేసుకున్నారు. ఎలా జరుగుతుందో ఇప్పుడు ఎగ్జాంపుల్లో చూద్దాం, ఆఫ్రికన్ ఎగ్జాంపుల్లో అనమాట. ఓకేనా. లేట్ 19th సెంచరీ యూరోపియన్ కన్క్వెస్ట్ ప్రొడ్యూస్డ్ మెనీ పెయిన్ఫుల్ ఎకానమిక్, సోషల్, ఎకాలజికల్ చేంజెస్ త్రూ విచ్ ద కొలనైజ్డ్ సొసైటీస్ వర్ బ్రాట్ ఇన్ టు ద వరల్డ్ ఎకానమీ. మనకి ఎక్కువగా హిస్టరీ చూసినాం అనుకోండి, మనకి ఎక్కువగా యూరోపియన్ పవర్సే కంట్రీస్ని కంట్రోల్ చేసిందనమాట, కొలనైజ్డ్ చేసుకుందనమాట కంట్రీస్ని ఎక్కువగా, బ్రిటిష్, ఇండియా అని. ఓకేనా. తర్వాత ఆఫ్రికాను అయితే చాలా కంట్రీస్ చేసుకున్నాయి, యూరోపియన్ కంట్రీస్ అయితే. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఓకేనా. ఇలా మనకు ఎక్కువగా హిస్టరీలో చూసినాం అనుకోండి, యూరోపియన్ కంట్రీసే మనకు చాలా కంట్రీస్ని కొలనైజ్డ్గా చేసిందనమాట. అలా కొలనైజ్డ్గా చేసి ఆ కంట్రీస్ని బలవంతంగా ఏదైతే వరల్డ్ ఎకానమీ టేకింగ్ షేప్ ఉందో దాంట్లోకి బలవంతంగా దించినారనమాట. ఓకేనా. మీరు ఎప్పుడన్నా ఆలోచించినారా, మన వరల్డ్ మ్యాప్ లేకుంటే ఇండియా మ్యాప్ లేకుంటే ఏ దేశం యొక్క మ్యాప్ తీసుకున్నాం అనుకో, ఇట్లా బౌండరీస్ అనేది క్రియేట్ చేసి ఉండింటారు. ఇది ఎలా క్రియేట్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు, దాన్ని ఎలా క్రియేట్ చేసి ఉంటారు, ఇక్కడ నుండి ఇక్కడే వరకే ఉండాలని ఎవడు సెట్ చేసినాడు అని మీకు డౌట్ వచ్చి ఉంటుంది. నాకు చదివేటప్పుడు కూడా నాకు వచ్చి ఉంటుంది డౌట్, అసలు ఇది ఎలా క్రియేట్ అయింది తెలుసా. ముందు మనకు ఇది ఆఫ్రికా మ్యాప్లే, ఇండియాని కంట్రోల్ చేసేకి వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన కంట్రీని ప్రావిన్సెస్గా డివైడ్ చేసినారనమాట. ఆ ప్రావిన్సెస్ మనకు తర్వాత లింగ్విస్టిక్ స్టేట్స్ అనే అనమాట. దాని ప్రకారమే ఇలా మనకు ఇండియా అనేది మొదలైంది. అదే ఇప్పుడు ఆఫ్రికా మ్యాప్ తీసుకున్నాండి, ప్రజెంట్ ఆఫ్రికా మ్యాప్, దాంట్లో మనకు కంట్రీస్ బౌండరీస్ అనేటివి ఫిక్స్డ్గా ఉండింటాయి. ఆ బౌండరీస్ ఎవరు కట్ చేసినారంటే ఈ యూరోపియన్ కంట్రీస్ అనమాట. ఓకేనా. ఆ బౌండరీస్ క్రియేట్ చేసినది యూరోపియన్ కంట్రీస్. ఎలా అంటే ఈ పార్ట్ అంతా ఫ్రాన్స్ కింద కంట్రోలు, తర్వాత ఈ పార్ట్ అంతా బ్రిటిష్ యొక్క కంట్రోలు, ఈ పింక్ కలర్ పార్ట్ అంతా జర్మనీ యొక్క కంట్రోలు. ఇలా క్రియేట్ చేస్తే ఫ్యూచర్లో అవి కంట్రీస్గా మారినాయి అన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనము ఆఫ్రికా యొక్క మ్యాప్ చూస్తే ఇక్కడ చూడండి, బెల్జియన్, అది జర్మన్ కాదు, పింక్ కలర్, బెల్జియన్ అనమాట. బెల్జియం గుర్తెచ్చుకోండి, పవర్ షేరింగ్లో చదివాం అనమాట బెల్జియం. ఇది మనకు ఒకే ఒక కంట్రీని కంట్రోల్ చేస్తుంది అనమాట ఆఫ్రికాలో, కాంగో, బెల్జియన్ కాంగో కూడా అనొచ్చు అనమాట, ఫ్రీ స్టేట్. ఓకేనా. ఇది బ్రిటిష్ వచ్చేసి మనకు చాలా కంట్రీస్ని కంట్రోల్ చేస్తుంది. ఏవేవి అంటే ఈజిప్ట్, ఆంగ్లో ఈజిప్టియన్ సుదాన్, తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఆఫ్రికా, నార్థన్ రొడేసియా, సదరన్ రొడేసియా, తర్వాత నైజీరియా, టోగో, టోగో కాదు, గోల్డ్ కోస్ట్ అనమాట, తర్వాత సిరియా అనమాట. ఓకేనా. ఇవన్నీ బ్రిటిష్ కంట్రోల్లో ఉన్నాయి. ఫ్రెంచ్ కంట్రోల్లో వచ్చేసి మనకు చాలా కంట్రీస్ ఉన్నాయి. ఏవేవంటే మిడిల్ కాంగో, మడగాస్కర్, తర్వాత ఫ్రెంచ్ వెస్ట్ ఆఫ్రికా, ఈక్వటోరియల్ ఆఫ్రికా, మార్కో, అల్గేరియా, తునిసియా, ఫ్రెంచ్ సుడాన్, ఇవన్నీ ఫ్రెంచ్ కంట్రోల్లో ఉన్నాయన్నమాట. తర్వాత జర్మన్ కంట్రోల్లో వచ్చేసి లైట్ పింక్ అనమాట, జర్మనీ ఈస్ట్ ఆఫ్రికా, తర్వాత కెమెరకాన్, జర్మన్ సదరన్ సౌత్ వెస్ట్ ఆఫ్రికా. ఇవన్నీ మనకు ఎవరి కంట్రోల్లో ఉన్నాయంటే జర్మన్ కంట్రోల్ అనమాట. ఇటాలియన్ కంట్రోల్లో అయితే ఎరిత్రియా, లైబియా, తర్వాత వచ్చేసి లియోనీ, ఇటాలియన్, సొమాలిలాండ్, తర్వాత ఇథోపియా వచ్చేసి వేరే కంట్రీ, ఇండిపెండెంట్ స్టేట్లో ఉంది అది. తర్వాత బ్రిటిష్ డామినెన్స్ వచ్చేసి మనకు యూనియన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ఉంది. తర్వాత స్పానిష్ది వచ్చేసి మనకు స్పానిష్ ఎక్కడుంది, లైట్ పింక్ కలర్, ఇది ఇంకా లైట్.
ఒకటి దొరికింది చూడండి, స్పానిష్ ఇక్కడ ఉంది, స్పానిష్ సహారా అనమాట. తర్వాత వచ్చేసి పోర్చుగీస్ వచ్చేసి మనకు డార్క్ బ్లాక్ అట్లా ఇచ్చినారు. ఆంగ్లో వస్తుంది, పోర్చుగీస్ ఈస్ట్ ఆఫ్రికా వస్తుందన్నమాట, ఇటాలియన్ ఇంకా చెప్పేసినాను. ఇవన్నీ మనకు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ యుటోపియా అంటాం చూడండి, అది ముందు ఎరిత్రియా అనమాట. ఓకేనా. యూ విల్ సీ సమ్ కంట్రీస్ బార్డర్స్ రన్ స్ట్రైట్ యాజ్ ఇఫ్ దే వర్ డ్రాన్ యూజింగ్ ఏ రూలర్. మనం చూసినాం అనుకోండి, అదే నేను చెప్పిన ఫన్ ఫ్యాక్ట్, మన కంట్రీస్ లేకుంటే వరల్డ్ మ్యాప్ తీసుకుని అనుకోండి, లేకుంటే ఏదైనా దేశం యొక్క మ్యాప్ తీసుకుని అనుకోండి, దాంట్లో యొక్క బౌండరీస్ ఎవరో స్కేల్ పెట్టి డ్రా చేసినట్టు ఉన్నాయి. అవి ఎట్లా ఫామ్ అయినాయి అంటే, ముందు మనకు కాలనైజ్ చేయడానికి కంట్రీస్ వచ్చేవి కదా, యూరోపియన్ కంట్రీస్, వాళ్ళు ఇట్లా భాగాలుగా పంచుకునే వాళ్ళు అనమాట ప్రదేశాలు. ఇక్కడ నుండి ఫ్రెంచ్ది, ఇక్కడ నుండి ఇటలీది, ఇక్కడ నుండి జర్మనీది, అలా పంచుకోవడం వల్ల మనకు బౌండరీస్ అనేవి క్రియేట్ అయినాయి అనమాట. వెల్, ఇన్ ఫ్యాక్ట్ దిస్ వాజ్ ఆల్మోస్ట్ how rival European powers in Africa drew up the borders, demarcating their respective territories. యూరోపియన్ పవర్స్ ఆఫ్రికాని భాగాలుగా పంచుకుందనమాట. 1885లో మనకు ఈ మీటింగ్ అనేది జరుగుతుందన్నమాట యూరోపియన్ పవర్స్ది. ఎక్కడంటే బెర్లిన్ వచ్చేసి మనకు జర్మనీలో ఉందన్నమాట. జర్మనీ క్యాపిటలే బెర్లిన్ అనమాట. టు కంప్లీట్ క్యావింగ్ అప్ ఆఫ్ ఆఫ్రికా బిట్వీన్ దెమ్. ఆఫ్రికాని భాగాలుగా పంచుకునేది ఎప్పుడంటే 1885 అనమాట. ఎక్కడ బెర్లిన్లో అనమాట. బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ మేడ్ వాస్ట్ అడిషన్స్ టు దేర్ ఓవర్సీస్ టెరిటరీస్ ఇన్ ద లేట్ 19th century. మనకి ఇక్కడ ఎక్కువ ఫ్రాన్స్, బ్రిటన్కి ఎక్కువ కంట్రీస్ అనేవి ఉన్నాయి, మనం అది గమనించవలను. తర్వాత బెల్జియం, జర్మనీకి కూడా పర్వాలేదు ఉన్నాయి న్యూ కొలోనియల్ పవర్స్. యుఎస్, ఇక్కడ యుఎస్ ఎక్కడుంది నాకు అదే డౌట్ వస్తుంది, యుఎస్ లేదు. ఆల్సో బికేమ్ ఏ కొలోనియల్ పవర్ ఇన్ ద లేట్ 1890s బై ఏ టేకింగ్ ఓవర్ సమ్ కాలనీస్ ఎర్లియర్ హెల్డ్ బై స్పెయిన్. ఓహో, ఇక్కడ ఏవైతే స్పెయిన్ కాలనీస్ ఉన్నాయో వాటిని మళ్ళీ 1890s వచ్చేసరికి అప్పుడు యుఎస్ వాళ్ళు తీసుకుంటారనమాట. గుర్తెచ్చుకోండి. అంటే మనకి ఇక్కడ ఏమర్థమైంది, స్టోరీని లింక్ చేసినాం అనుకోండి, స్పెయిన్ పోర్చుగీస్ కన్కెస్ట్ అనేది చేస్తుంది అనమాట అమెరికా మీదకి, స్మాల్ పాక్స్ డిసీజ్ని పంపించేసి. మనకేమన్నా ఫ్యూచర్లో అమెరికా వాళ్ళు తిరుగుబడి స్పెయిన్ని, పోర్చుగీస్ని ఓడించిండొచ్చు. ఆ స్పెయిన్ వాళ్ళ యొక్క కంట్రోల్స్ ఏవైతే కంట్రోల్ ఉండడో వాటిని యూఎస్ ఏమన్నా లాక్కొని ఉండొచ్చు అనమాట. అది మనకి ఇక్కడ స్టోరీ అర్థం చేసుకోవాల్సింది. లెట్ us look at one example of the destructive impact of colonialism on the economy and livelihoods of colonized people. చాలా భయంకరమైన, చాలా చెడ్డ కొలనిజం అనమాట ఇది. ఎందుకంటే ఆఫ్రికాలో ఒక భయంకరమైన రోగం అనేది స్ప్రెడ్ అవుతుందన్నమాట ఈ కొలనిజం వల్ల. అదేందో మనం చూద్దాం అనమాట. ఓకేనా. ఇప్పుడు లేట్ చేయకుండా మనము టాపిక్ను మొదలు పెట్టేద్దాం అనమాట. ఏమంటే రిండర్పెస్ట్ ఆర్ ద క్యాటిల్ ప్లేగ్. ఇక్కడ మనకి ఈ మ్యాటర్ ఏదైతే ఉందో లేట్ 19th century, ఇదేమీ రాదనమాట. ఓకేనా. మనకు టాపిక్ ఏం క్వశ్చన్గా రాదు. వస్తే ఖచ్చితంగా ఈ రిండర్పెస్ట్ డిసీజ్ మీద వస్తుందన్నమాట మనకు క్వశ్చన్. కాబట్టి ఇది ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ మనం చదువుతూ పోవాలన్నమాట. ఇక్కడి వరకు ఉంది రిండర్పెస్ట్, మనం చదువుతూ పోవాలన్నమాట. రిండర్పెస్ట్ అనేది ఒక రోగం, ఎట్లయితే మనకు కరోనా ఒక రోగమో ఇది కూడా ఒక రోగం అనమాట. In Africa in the 1890s, a fast spreading disease of cattle plague or Rinderpest had a terrifying impact on people livelihoods and the local economy. 1890 ఏళ్లలో ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్న రోగం, చాలా భయంకరమైన రోగం రిండర్పెస్ట్ అనమాట. ఇది క్యాటల్ ప్లేగ్ అనమాట. ఇది క్యాటల్కి వస్తుంది రోగం అనేది, మనుషులకి రాదనమాట. దిస్ ఈజ్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ వైడ్ స్ప్రెడ్ యూరోపియన్ ఇంపీరియల్ ఇంపాక్ట్ ఆన్ కొలనైజ్డ్ సొసైటీస్. ఈ రిండర్పెస్ట్ ఎగ్జాంపుల్ ఏదైతే ఉంది ఇది మంచి ఎగ్జాంపుల్ అనమాట. ఎందుకంటే మనల్ని యూరోపియన్స్ వచ్చి కంట్రోల్ చేసినారు అని రుజువు చూపించడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట ఈ రోగము. ఇట్ షోస్ హౌ ఇన్ దిస్ ఎరా ఆఫ్ కన్కెస్ట్ ఈవెన్ డిసీజ్ అఫెక్టింగ్ క్యాటల్ రీషేప్డ్ ద లైఫ్స్ అండ్ ఫార్చ్యూన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అండ్ ద రిలేషన్స్ విత్ ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. ఒక డిసీజు కూడా ప్రజల యొక్క జీవితాల్ని ఎలా మారుస్తుందో, లేకుంటే వాళ్ళ ఫ్యూచర్ని ఎలా మారుస్తుందో, తర్వాత ఈ వరల్డ్లో ఏదైతే ఎకానమీ షేప్ అవుతుందో దాన్ని ఎలా మారుస్తుందో చూద్దాం అన్నమాట. ఓకేనా. ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది. ఇప్పుడు యూరోపియన్స్ వెళ్తున్నారు అక్కడ కంట్రోల్ చేయడానికి, ఎక్కడ ఆఫ్రికాని. అక్కడికి ఎందుకు వెళ్తున్నారంటే అక్కడ బెటర్ రిసోర్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. మైన్స్ ఎక్కువ ఉన్నాయి, ఐరన్ ఉంది,
చాలా రకమైన మినరల్స్ అనేటివి దొరుకుతున్నాయి, ఓకేనా. తర్వాత అగ్రికల్చర్ ల్యాండ్స్ అనేటివి ఎక్కువ ఉన్నాయి, కల్టివేట్ చేసుకోవచ్చు అని వెళ్తున్నారు. ఇప్పుడు ఒకవేళ యూరోపియన్ పవర్స్ ఆఫ్రికాకి వెళ్ళినారనుకో, వాళ్ళేమి ఒళ్ళు నుంచి పని ఏం చేయరు కదా, ఖచ్చితంగా ఆఫ్రికన్స్తోనే చేపిస్తారు. కానీ ఆఫ్రికన్స్ పనిలోకి వస్తారో రారో అదొక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే వాళ్ళు ఎందుకు వినాల మాట వస్తుంది కదా క్వశ్చన్, ఎందుకు విన్నారు కూడా వస్తుంది. ఇప్పుడు ఎందుకు వినాల్లో క్వశ్చన్ అయితే ఎందుకు వినకూడదో కూడా ఒక క్వశ్చనే కదా. దానికి మనం ఇప్పుడు సమాధానం వెతుకుపోతున్నాం అంట. ఇప్పుడు మనం చదివే టాపిక్ యొక్క రూట్ ఎట్లుంటుందంటే, ఫస్ట్ యూరోపియన్స్ వచ్చినారు ఆఫ్రికాకి, వాళ్ళు ఆఫ్రికన్స్ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ఏమేమి స్టెప్స్ తీసుకున్నారు, అలాగే ఆఫ్రికన్స్ వాళ్ళ కంట్రోల్లోకి వచ్చేకి వాళ్ళ దగ్గర నుండి ఏదో ఒకటి లాక్కుంటారు కదా యూరోపియన్స్, ఏం లాక్కున్నారు అది మనం చూడబోతున్నాం అనమాట. ఇప్పుడు ఆఫ్రికన్స్కి యూరోపియన్స్ పవర్స్ కింద పని చేయాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే ఆఫ్రికన్స్ వాళ్ళ రోజు తినే తిండిని వాళ్ళు సమకూర్చుకోగలుగుతున్నారు యూరోపియన్ పవర్స్ వచ్చినప్పటికి కూడా. ఎందుకంటే రీజన్ వస్తుంది, క్వశ్చన్ వస్తుంది, ఎందుకని, ఎందుకు, ఎలా సమకూర్చుకుంటున్నారు, ఏమి చేస్తున్నారు, ఏం పని చేస్తున్నారు, ఏం ఉద్యోగం చేస్తున్నారు అని. ఏం ఉద్యోగం చేస్తున్నారంటే సింపుల్ వన్ అండ్ ఓన్లీ వర్డ్ ఆన్సర్, పాస్టరలిజం అనమాట. పాస్టరలిజం అంటే మనం చదువుకున్నాం మాట, ఓకేనా. ద పాస్టరలిస్ట్ వరల్డ్ అనమాట, మనం చదివినాం 9th క్లాస్లో 5th చాప్టర్ హిస్టరీలో అనమాట. ఆఫ్రికా హ్యాడ్ అబెండెంట్ ల్యాండ్ అండ్ రిలేటివ్లీ స్మాల్ పాపులేషన్. ఆఫ్రికాలో చాలా భూమి ఉంది, తర్వాత అగ్రికల్చర్ ఎక్కువ చేయగలము, కానీ ఆఫ్రికాలో నివసించే పాపులేషన్ తక్కువ అనమాట, స్మాల్ పాపులేషన్. ఫర్ సెంచరీస్ ల్యాండ్ అండ్ లైవ్ స్టాక్ సస్టైన్డ్ ఆఫ్రికన్ లైవ్లీహుడ్స్ అండ్ పీపుల్ రేర్లీ వర్క్డ్ ఫర్ ఏ వేజ్. ఆఫ్రికన్లు ఎవరి కింద పని చేయరనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర భూమి ఉండేది, ప్రతి ఒక్కరి దగ్గర మేకలు ఉండేటివి, మేకలు, షీప్స్, ఆవులు ఉండేటివి. కాబట్టి ఆ క్యాటలు, ఆ భూమితోనే వాళ్ళ యొక్క జీవన ఉపాధిని సాగించేవాళ్ళు అనమాట. ఆఫ్రికాలో ఏ ఒక్క ఆఫ్రికన్ ఇంకొక ఆఫ్రికన్ కింద పని చేసేవాడే కాదు, ఎందుకంటే సెల్ఫ్ సఫిషియెంట్ అనమాట డబ్బులో. ఇన్ లేట్ 19th century, Africa, there were few consumer goods that wages could buy. There were few consumer goods that wages could buy. అలాగే ఆఫ్రికాలో దొరికే వస్తువులు కూడా లో కాస్ట్లో ఉండేటివి. దాన్ని ఆ వస్తువుల్ని ఆఫ్రికన్ పీపుల్ లో కాస్ట్కి కొనగలరు అనమాట. If you had been an Africa possessing land and livestock and there was plenty of both, you too would have seen little reason to work for a wage. ఒకవేళ నువ్వు ఆఫ్రికన్ అయ్యింటే అప్పటి సమయంలో, అప్పుడు నీ దగ్గర ఒకవేళ భూమి ఉండి అలాగే పశువులు, క్యాటలు ఉండింటే అప్పుడు నువ్వు రిచెస్ట్ మ్యాన్ అనమాట అప్పుడు టైంలో, ఓకేనా. మనకి ముందు కూడా ఇట్లా ఉండేది విలేజెస్లో, ఏమని, ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఆవులు, షిప్స్, లేకుంటే ఎవరి దగ్గర అయితే ఎక్కువ భూములు ఉండేటో వాళ్ళు డబ్బున్నోళ్ళు అని ఉండేది. అర్థమవుతుందా? కాబట్టి మనకు ఆఫ్రికన్స్ వేరే వాళ్ళ కింద పని చేయాల్సిన అవసరం ఎందుకు లేదు అంటే, వాళ్ళకి అందరి దగ్గర భూమి అనేది ఉంటాండ, పశువులు అనేది ఉంటాండ, క్యాటల్ అనేది ఉంటాండ, వాళ్ళ సొంతంగా జీవనోపాధి అనేది సాగించగలుగుతున్నారు. అందుకే వాళ్ళకి వేరే వాళ్ళ కింద పని చేసే అవసరం కూడా రాలేదన్నమాట. అర్థమవుతుందా? కానీ యూరోపియన్ పవర్స్కి ఏమో ఆఫ్రికన్స్ వర్కర్స్గా కావాలి. ఎందుకంటే మైన్స్లోకి వెళ్ళి పని చేయాలి, అగ్రికల్చరల్ ఫీల్డ్స్లో పని చేయాలి. ఆ మైన్స్లో దొరికిన డైమండ్స్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, ఐరన్ కావచ్చు, అవన్నీ వాళ్ళ కంట్రీలో ఉన్న ఇండస్ట్రీస్కి తీసుకొని పోవాలి. ఫుడ్ అయితే వాళ్ళ కంట్రీలో ఉన్న పాపులేషన్కి తీసుకొని పోవాలి, వాళ్ళ కంట్రీలో ఉన్న పీపుల్కి తీసుకొని పోవాలి. వాళ్ళని ఎట్లయినా పని చేసేట్టుగా యూరోపియన్ పవర్స్ చేస్తారనమాట ఆఫ్రికన్స్ని. ఏం చేసినారు అంటే, in the late 19th century, Europeans were attracted to Africa due to its vast resources of land and minerals. అసలు క్వశ్చనే ఎక్కడ రాలంటే, యూరోపియన్స్ ఎందుకు ఆఫ్రికాని కొలనైజ్డ్ కంట్రీగా మార్చుకున్నారంటే, యూరోప్లో ఆల్రెడీ చెప్పిన మనకు పెద్ద భూమి అనేది ఉందన్నమాట, ఎక్కువ మినరల్స్ అనేవి దొరుకుతాయి, వాటికి ఆకర్షించబడినారనమాట యూరోపియన్ పవర్స్. Europeans came to Africa hoping to establish plantations and mines to produce crops and minerals for export to Europe. వాళ్ళు ఆఫ్రికాకి ఏ మోటివ్తో వచ్చినా తెలుసా? ఆఫ్రికాలో ల్యాండ్ మొత్తం ఉంది, ఎక్కువ ల్యాండ్ ఉంది, దాంట్లో ప్లాంటేషన్ గ్రో చేయొచ్చు, కాఫీ, టీ,
ఎందుకంటే వాళ్ళ కంట్రీలో కాఫీ టీ ఎక్కువ తాగేవాళ్ళు, తర్వాత వీట్ ప్రొడ్యూస్ చేయొచ్చు, వాళ్ళ కంట్రీలో కావాల్సిన తిండి అంతా ప్రొడ్యూస్ చేయగలము, అలాగే మినరల్స్ ఎక్కువ ఉన్న మైన్స్ తవ్వించవచ్చు, దాంట్లో దొరికే వస్తువులన్నీ యూరోప్ తీసుకొని పోవచ్చు అనే ఆశతో వచ్చినారు. బట్ దేర్ వాజ్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లం. వాళ్ళకి ఏమి ఒక అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లం దొరికిందంటే షార్టేజ్ ఆఫ్ లేబర్ విల్లింగ్ టు వర్క్ ఫర్ వేజెస్. అక్కడికి యూరోపియన్ పవర్స్ వెళ్ళినాక చూస్తే పరిస్థితి ఎలా ఉంటే ఎవరి కింద పని చేయట్లేదు. దాని అర్థం ఏమి, యూరోపియన్ పవర్స్ అక్కడికి ఎవరైతే వెళ్ళినారో వాళ్ళ కింద కూడా ఎవరు పని చేయరు. ఒకవేళ వాళ్ళ కింద ఎవరూ పని చేయకపోతే అప్పుడు అగ్రికల్చర్ జరగదు. వాళ్ళు ఏ మోటివ్తో వచ్చినారు, మైన్స్లో వెళ్ళి వర్క్ చేయరు. అప్పుడు దానివల్ల వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ కావాల్సినది ఉండదు. అది వాళ్ళు యూరోప్కి కూడా తీసుకోలేకపోతారు. ఇది ప్రాబ్లం. షార్టేజ్ ఆఫ్ లేబర్ విల్లింగ్ టు వర్క్ ఫర్ ఏ వేజెస్. అక్కడ ఎవ్వరు ఒకరి కింద పని చేయడానికి ఒప్పుకోవట్లే. ఎంత జీతం ఇచ్చినా ఒప్పుకోవట్లే. మేమంతకు మేము బతుకుంటున్నాం, నువ్వేం జీతం ఇచ్చేది అనే స్టేజ్లో ఉన్నారన్నమాట అక్కడ ఆఫ్రికన్స్. ఎందుకంటే వాళ్ళ దగ్గర క్యాటల్ ఎక్కువ ఉంది, భూములు ఉన్నాయి, వాళ్ళ జీవనోపాధి వాళ్ళే ముందుకు సాగించగలుగుతారు. ఇంకా వాళ్ళకి ఏం పని ఎవరి కిందన పని చేసేకే. కానీ యూరోపియన్ పవర్స్కి భూమి ఆకాశం అవని, ఆకాశం భూమి అవని వాళ్ళకు ఖచ్చితంగా ఆఫ్రికన్స్ పని చేయాల్సిందే వాళ్ళ కింద. అందుకు వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని స్టెప్స్ అనేది తీసుకుంటారనమాట. ఏం స్టెప్స్ తీసుకుంటారు, ఇదే క్వశ్చన్గా వస్తుంది. లేకుంటే మనం ముందు డిస్కస్ చేసినాం చూడు, ఎందుకు ఆఫ్రికన్స్ యూరోపియన్ పవర్స్ కింద పని చేయడానికి విల్లింగ్గా లేరు అంటే, ఎందుకంటే సెల్ఫ్ సఫిషియెంట్గా ఉన్నారు, క్యాటల్ ఉంది, భూమి ఉంది, వాళ్ళ యొక్క డైలీ లైఫ్ అనేది వాళ్ళు జరుపుకోగలుగుతున్నారు, వాళ్ళు సాగించగలుగుతున్నారు, ఇంకెందుకు పని చేస్తారు వేరే వాళ్ళ కింద అని అనమాట. ఇప్పుడు యూరోపియన్ పవర్స్ ఏమేమి స్టెప్స్ తీసుకుంది ఆఫ్రికన్స్ని వర్కర్స్గా మార్చుకోవడానికి, లేకుంటే లేబరర్స్గా మార్చుకోవడానికి, అవి చూద్దాం స్టెప్స్. కొన్ని మెథడ్స్ అనేది వర్కౌట్ చేసిందనమాట. ఎందుకు ఆఫ్రికన్స్ని బలవంతంగా లేబర్లోకి దించడానికి కొన్ని స్టెప్స్, మెథడ్స్ అనేది తీసుకుందనమాట. ఏమేమి అంటే, హెవీ ట్యాక్సెస్ వర్ ఇంపోజ్డ్ విచ్ కుడ్ బి పేడ్ ఓన్లీ బై వర్కింగ్ ఫర్ వేజెస్ ఆన్ ప్లాంటేషన్స్ అండ్ మైన్స్. ఆఫ్రికన్స్ మీద భారీగా ట్యాక్స్లు అనేది ఇంపోజ్ చేసిందనమాట యూరోపియన్ పవర్స్. అలా ఇంపోజ్ చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళు సంపాదించింది మొత్తం ట్యాక్సులు కట్టడానికి పోతుంది. అప్పుడు వాళ్ళ జీవనోపాధి సాగడానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. వాళ్ళకు డబ్బులు కావాలి కాబట్టి వాళ్ళకు ఉండిన ఒకే ఒక్క ఆప్షన్, ఒకే ఒక్క దిక్కు యూరోపియన్ పవర్స్. అప్పుడు వాళ్ళు వచ్చేసి వాళ్ళ కింద వర్క్ చేస్తారనే దురాలోచనతో యూరోపియన్ పవర్స్ ఆఫ్రికన్స్ మీదకి ఎక్కువ ట్యాక్సెస్ అనేది ఇంపోజ్ చేసిందనమాట. ఆ ట్యాక్సెస్ని కేవలం యూరోపియన్ పవర్స్ కింద పని చేసి మాత్రమే మనం కట్టగలం అన్నమాట. అర్థమవుతుందా? తర్వాత ఇన్హెరిటెన్స్ లాస్ వర్ చేంజ్డ్ సో దట్ పీజెంట్స్ వర్ డిస్ప్లేస్డ్ ఫ్రమ్ ల్యాండ్. ఓన్లీ వన్ మెంబర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ was allowed to inherit land, as a result of which the others were pushed into the labor market. Mine workers were also confined in compounds and not allowed to move about freely. అలాగే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లము? ప్రతి ఒక్కరికి వాళ్ళ సొంత ల్యాండ్ ఉండడం వల్ల ఎవరు వేరే వాళ్ళ కింద పని చేయట్లేదు. ఈ ల్యాండ్ ఇప్పుడు ప్రాబ్లం కదా. ఈ ల్యాండ్ ఎట్లా ప్రాబ్లం అంటే, ఇప్పుడు తండ్రి చనిపోయినాడు అనుకో, తండ్రి దగ్గర ఉండే ల్యాండ్ పిల్లలకి వస్తుంది, ఆ పిల్లలు చనిపోయినాడు అనుకో వాళ్ళ పిల్లలకి వస్తుంది. అలా ల్యాండ్ అనేది ఆస్తిగా రావడం వల్ల వంశంలో ఎవరి కింద పని చేయట్లేదు. అదే ఈ ల్యాండ్ మనము వంశంలో ఉన్న పిల్లోళ్ళందరికీ వెళ్ళకోకుండా ఒకరికి వెళ్ళేటు చేస్తే మిగతా వాళ్ళందరూ వచ్చి మన ఫీల్డ్స్లో వర్క్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్రికన్లో ఒక తండ్రికి 5 మంది పిల్లలు ఉన్నారు, ఓకేనా? ఈ యూరోపియన్ పవర్స్ రాకముందు ఒకవేళ వాళ్ళు ఉండింటే, ఆ తండ్రికి 5 మంది పిల్లలు ఉండింటే, అప్పుడు ఆ తండ్రికి 50 ఎకరాల భూమి ఉంది, 50 హెక్టర్స్ ఆఫ్ ల్యాండ్ అనేది ఉంది. ఆ 50 హెక్టర్స్ ఆఫ్ ల్యాండ్ తన యొక్క 5గురు పిల్లలకి 10 ఎకరాలు ఇవ్వచ్చు అనమాట. 5గురికి సమానంగా పంచవచ్చు. కానీ యూరోపియన్ పవర్స్ వచ్చినాక ఇవేవైతే ఇన్హెరిటెన్స్ లాస్ ఉన్నాయో వాటిని యూరోపియన్ పవర్స్ పూర్తిగా చేంజ్ చేసేసింది. ఆ ఇన్హెరిటెన్స్ లాస్ ప్రకారం ఇప్పుడు ఒకవేళ తండ్రి యొక్క పిల్లలు ఎంతమంది అయినా ఉన్నిలే, కానీ తండ్రి మాత్రం తన యొక్క ఆస్తిని ఒక్కడికే ఇవ్వాలి, ఒక్క కొడుక్కే ఇవ్వాలి, ఒక్క బిడ్డకే ఇవ్వాలి అని లాస్ అనేది పెట్టినారనమాట. ఇప్పుడు అతనికి 5 మంది పిల్లలు ఉన్నిలే, కానీ అతడు ఒక్క కొడుక్కే ఇవ్వాలి. తన యొక్క మొత్తం 50 ఎకరాల భూమి ఒక్క కొడుక్కే ఇవ్వాలి అనమాట. అప్పుడు మిగిలిన 4గురికి భూమి అనేది ఉండదు.
భూమి లేకపోతే వాళ్ళ యొక్క జీవనోపాధి సాగదు. వాళ్ళ జీవనోపాధి సాగాలంటే వాళ్ళకి డబ్బులు కావాలి. వాళ్ళకు డబ్బులు ఎక్కడి నుండి వస్తాయంటే వాళ్ళు యూరోపియన్ పవర్స్ కింద చెప్పిన పని చేస్తే అప్పుడు వాళ్ళు యూరోపియన్ పవర్స్ వాళ్ళకి డబ్బులు ఇస్తారు. అలా వాళ్ళ జీవనోపాధి అనేది సాగుతుంది. ఇది యూరోపియన్ పవర్స్ చేసిన గేమ్ చేంజింగ్ అనమాట ఆఫ్రికన్స్ యొక్క జీవితంలో. అలా వాళ్ళు ఆఫ్రికన్స్ని బలవంతంగా లేబర్లోకి దించినారనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ఇలా దించుకున్నాక సడన్గా రిండర్పెస్ట్ అనే వ్యాధి కూడా చేరుతుందన్నమాట దీనికి తోడు. ఇప్పుడు భూమి సమస్య ఉండే దాన్ని తీర్చేసినారు, దాన్ని పక్కన తోసేసినారు. ఇప్పుడు క్యాటల్ అనేది ఒక ప్రాబ్లం. ఈ క్యాటల్ని ఏం చేయాలి? ఓకేనా, ఇది మనకు తెలుదురా. ఏమేం వాళ్ళు కావాల్సిందిగా డిసీజ్ ఏమైనా తెచ్చినారేమో అది తెలియదు మనకు. రిండర్పెస్ట్ డిసీజ్, క్యాటల్ ప్లేగ్, లేకపోతే అది పొరపాటున వచ్చిందో మనకు తెలియదు. కానీ బుక్లో ఇచ్చిన మ్యాటర్ ప్రకారం నేను చెప్తాను అనమాట. దెన్ కేమ్ రిండర్పెస్ట్, ఏ డివాస్టింగ్ క్యాటల్ డిసీజ్. చాలా భయంకరమైన పశువుల వ్యాధి అనమాట ఇది రిండర్పెస్ట్ అనేది. రిండర్పెస్ట్ అరైవ్డ్ ఇన్ ఆఫ్రికా ఇన్ ద లేట్ 1880s. ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దండి, రిండర్పెస్ట్ ఆఫ్రికాకు వచ్చినది 1880s అనమాట. అది భయంకరంగా స్ప్రెడ్ అయిన ఇయర్ వచ్చేసి 1890s అనమాట. చాలా స్పీడ్గా స్ప్రెడ్ అయిన ఇయర్ అనమాట. 1880sలో మనకు రిండర్పెస్ట్ డిసీజ్ అనేది వస్తుందన్నమాట. ఇది మనకు ఎక్కడి నుండి వస్తుందంటే బ్రిటిష్ ఏషియా నుండి. బ్రిటిష్కి కాలనీస్ ఉన్నాయి కదా ఏషియాలో, ఆ కాలనీస్ నుండి మనకు ఈ రిండర్పెస్ట్ డిసీజ్ అనేది వస్తుందన్నమాట. ఆ బ్రిటిష్ ఏషియాలో వాళ్ళు కాలనీస్ ఉన్నాయి కదా, ఆ కాలనీస్ నుండి ఈ రిండర్పెస్ట్లో ఉండే క్యాటిల్ని పొరపాటున వాళ్ళు ఆఫ్రికాకు తీసుకొని పోతారనమాట. ఎందుకంటే అక్కడ వాళ్ళ సోల్జర్స్ ఉన్నారు, ఎవరు ఇటాలియన్ సోల్జర్స్. వాళ్ళకి ఫుడ్ పెట్టడానికి, మీట్ పెట్టడానికి వాళ్ళు బ్రిటిష్ ఏషియా నుండి క్యాటిల్ని తీసుకొని పోతారు ఆఫ్రికాకి. అలా ఆ క్యాటిల్లో పొరపాటున రిండర్పెస్ట్ డిసీజ్ ఉన్న ఒక క్యాటిల్ వచ్చేస్తుంది వాళ్ళతో పాటే. ఆ డిసీజు ఆఫ్రికాకు వచ్చినాక మొత్తం అంతా పశువులు ఏవైతే ఉన్నాయో అక్కడ క్యాటల్ కావచ్చు, గోట్ కావచ్చు, ఆవులు కావచ్చు, ఏవైతే ఉన్నాయో అన్నిటికీ ఆ డిసీజ్ అనేది స్ప్రెడ్ అయిందన్నమాట ఆఫ్రికాలో. అర్థమవుతుందా? ఎక్కడంటే ఎరిత్రా ఇన్ ఈస్ట్ ఆఫ్రికా అనమాట. ఇక్కడ ఇంతకుముందు మ్యాప్ చూపించిందిలే, ఎరిత్రానే మనము ఫ్యూచర్లో ఇథోపియా అంటామని, ప్రజెంట్లో మనము ఎరిత్రా ఇక్కడ ఉంది చూడండి. ఈ ఎరిత్రాకే మనకు వచ్చిందనమాట ఏది క్యాటల్ ప్లేగ్ అనమాట. ఫస్ట్ టైం ఆఫ్రికాలో ఇక్కడికే మనకు రిండర్పెస్ట్ యొక్క డిసీజ్ ఉండే క్యాటల్స్ని దింపినారనమాట. అది పొరపాటు జరిగిందో కావాల్సిందిగా చేసినారో ఎవరికి తెలియదు అనమాట ఇప్పటి వరకు. ఓకేనా? ఎంటరింగ్ ఆఫ్రికా ఇన్ ద ఈస్ట్, రిండర్పెస్ట్ మూడ్ వెస్ట్ లైక్ ఫారెస్ట్ ఫైర్. ఇప్పుడు మనకు అడవుల్లో ఒకవేళ మంట ఒక్క చెట్టుకు అంటుకుందనుకో, కళ్ళు మూసి తెరిచే లోపల మొత్తం అన్ని చెట్లకి మంట అంటుకొని ఉంటుంది అనమాట అడవిలో. అలాగే ఈ డిసీజ్ అయితే ఉందో క్యాటల్ ప్లేగ్ కావచ్చు, రిండర్పెస్ట్, ఆ డిసీజ్ కళ్ళు మూసి తెరిచే లోపల ఆ డిసీజ్ అనేది ఆఫ్రికాలో వెస్ట్ వరకు వెళ్ళిపోయింది అనమాట. అంటే ఇది ఈస్ట్ కదా మనకు, ఇది కళ్ళు మూసి తెరిచే లోపల ఈ వెస్ట్కి వచ్చేసింది అనమాట. అర్థమవుతుందా? అది మనకు ఫారెస్ట్ ఫైర్తో పోల్చినారనమాట. ఇది మనకు అట్లాంటిక్ కోస్ట్కి ఎప్పుడు వస్తుందంటే 1892కి వస్తుందన్నమాట. తర్వాత మనకు ఇక్కడ సదరన్ మోస్ట్ టిప్పులో కేప్ అనేది ఉంది. దీనికి ఎప్పుడు వస్తుందంటే మనకు 5 years లేటర్ వస్తుందన్నమాట. అంటే 1897లో వస్తుంది. 1880sలో డిసీజు ఆఫ్రికాకు వచ్చింది, ఎక్కడ ఎరిత్రియాలో. తర్వాత 1890sకి అది పూర్తిగా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది లైక్ ఫారెస్ట్ ఫైర్. తర్వాత 1892లో అది అట్లాంటిక్ ఓషన్ చేరుతుందన్నమాట. తర్వాత 1897లో అది కేప్, ఆఫ్రికా సదరన్ మోస్ట్ టిప్కి చేరుతుందన్నమాట. అలాంగ్ ద వే రిండర్పెస్ట్ కిల్డ్ 18% ఆఫ్ ది క్యాటిల్. దాదాపు 10-20 ఏళ్ళలోనే అది దాదాపు 90% క్యాటల్ని చంపేసిందనమాట ఆ డిసీజ్ అనేది. ఇది కేవలం జంతువులుగా వస్తుంది, ఐ మీన్ క్యాటల్గా వస్తుందన్నమాట, వేరే వాళ్ళకి రాదు, హ్యూమన్స్కి రాదనమాట ఇది. ఓకేనా? ఇప్పుడు భూమి సమస్యగా ఉండేది యూరోపియన్ పవర్స్కి లేబర్గా తీసుకోవాలంటే ఆఫ్రికన్స్ని భూమి అనేది సమస్యగా ఉండే, ఆ భూమి సమస్యను తీర్చేసినారు. ఇప్పుడు క్యాటల్ సమస్య ఉందా, ఆ సమస్య కూడా తీరిపోయింది. అది వాళ్ళ చేతులు జరిగిందో కావాలని చేసినారో వాళ్ళ ఇండైరెక్ట్గా జరిగిందో అది ఎవరికి తెలియదు, జరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు ఒకటి, ఆఫ్రికన్స్ దగ్గర భూమి లేదు, క్యాటలు లేదు, వాళ్ళు చచ్చినా బతికినా యూరోపియన్ పవర్స్ కిందనే వర్క్ చేయక తప్పడు. ఎందుకంటే ఒకటి ట్యాక్స్ కట్టాలి, వాళ్ళ జీవనోపాధి సాగాలి. ద లాస్ ఆఫ్ క్యాటిల్ డెస్ట్రాయిడ్ ఆఫ్రికన్ లైవ్లీహుడ్స్.
ఆఫ్రికన్స్లో మనం లాస్ట్ ఇయర్ చదివినాం అనమాట. ఆఫ్రికా స్టోరీ కూడా పాస్టరలిజంది. అక్కడ కూడా చాలామంది పాస్టరలిజం మీదనే డిపెండ్ అయి ఉండేవాళ్ళు. అది కూడా చదివినాం అనమాట. ఓకేనా, అది లైవ్లీహుడ్ అనమాట ఆఫ్రికన్స్కి ఎక్కువ మంది. అది దెబ్బతినింది. ప్లాంటర్స్, మైన్ ఓనర్స్ అండ్ colonial governments now successfully monopolized what scarce cattle resources remained. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏవి జరిగిన అవన్నీ ఆఫ్రికాకి నష్టాలని తెచ్చిపెడుతుంది, కానీ యూరోపియన్ పవర్స్కి మాత్రం భారీగా లాభాలను అనేటివి తెస్తుందన్నమాట. కంట్రోల్ ఓవర్ టు స్ట్రెంగ్థెన్ దేర్ పవర్ అండ్ ఫోర్స్ ఆఫ్రికాన్ ఇంటూ ద లేబర్ మార్కెట్లోకి ఆఫ్రికన్స్ని బలవంతంగా తోసిందనమాట. కంట్రోల్ ఓవర్ ద స్కేర్స్ రిసోర్సెస్ ఆఫ్ క్యాటిల్ ఎనేబుల్డ్ యూరోపియన్ కొలనైజర్స్ టు కన్క్వైర్ అండ్ సబ్డ్యూ ఆఫ్రికా. యూరోపియన్ క్యాటిల్ రిసోర్స్ ఏదైతే ఉందో దాన్ని అంతం చేయడం వల్ల వాళ్ళకి ఈజీ అయిపోయింది ఆఫ్రికాని కంట్రోల్ చేయడం అనమాట. సిమిలర్ స్టోరీస్ కెన్ బి టోల్డ్ అబౌట్ ద ఇంపాక్ట్ ఆఫ్ వెస్టర్న్ కన్క్వెస్ట్ అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది 19th century వరల్డ్. ఇలాగే చాలా కంట్రీస్కి జరిగిందనమాట. ఆఫ్రికా స్టోరీనే చాలా కంట్రీస్కి జరిగిందనమాట. ఏ కంట్రీస్ అయితే యూరోపియన్ పవర్స్ కింద కొలనైజ్డ్గా ఉన్నాయో ఆ కంట్రీస్ స్టోరీ కూడా సేమ్గా ఉంటుందన్నమాట. ఓకేనా, ఇప్పుడు లేట్ 19th century ఎండింగ్లో వెస్టర్న్ వరల్డ్లో ఏం జరుగుతుందో అదంతా చూసినాం. ఇప్పుడు ఈస్టర్న్ వరల్డ్లో మన ఇండియాలో ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దామన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఇండెంచర్డ్ లేబర్ మైగ్రేషన్ ఫ్రమ్ ఇండియా చదవబోతున్నాం అనమాట. ఇండెంచర్డ్ లేబర్ అంటే ఏమి, మైగ్రేషన్ ఏమి, ఎక్కడి నుండి, ఇండియా నుండి ఎందుకు అని క్వశ్చన్లు వస్తాయి. సాల్వ్ చేద్దాం ఆన్సర్లు. ఓకేనా, ఇండెంచర్డ్ లేబర్ అంటే ఏ బాండెడ్ లేబర్ అండర్ కాంట్రాక్ట్ టు వర్క్ ఫర్ అన్ ఎంప్లాయర్ ఫర్ ఏ స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ టైమ్ టు పే ఆఫ్ హిజ్ ప్యాసేజ్ టు ఏ న్యూ కంట్రీ ఆర్ హోమ్. ఇండెంచర్ లేబర్ వచ్చేసి ఒక బాండెడ్ లేబర్ అనమాట. ఆ బాండెడ్ లేబర్ అంటే జీతం లేకోకుండా పని చేయడం అనమాట యజమాని కింద. అది ఒక కాంట్రాక్ట్ అనమాట. వర్కర్కి ఎంప్లాయర్కి అనమాట జరిగేది. ఆ కాంట్రాక్ట్ ప్రకారం వర్కర్ ఎంప్లాయర్ అంటే ఉద్యోగం ఇచ్చేవాడు, వర్కరు లేకుంటే ఎంప్లాయీ వచ్చేసి ఉద్యోగం తీసుకునేవాడు అనమాట. ఆ ఎంప్లాయర్ ఎన్నేళ్ళు అయితే పెట్టుకుంటాడో ఒక ఫిక్స్డ్ పీరియడ్ అనేది ఉంటుందన్నమాట. ఆ ఫిక్స్డ్ పీరియడ్ వరకు ఎంప్లాయర్ కింద వర్కరు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. అది కూడా తన యొక్క కంట్రీని వదిలేసి వేరే కంట్రీస్కి కూడా పోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా, ఒక కంట్రీని వదిలేసి ఇంకో కంట్రీకి పోతున్నాడు అంటే ఖచ్చితంగా గ్లోబలైజేషన్ ప్రాసెసే. అందుకే మనకి ఈ చాప్టర్లో ఇండెంచర్డ్ లేబర్ అనేది స్టోరీ ఇచ్చినారనమాట. ఓకేనా, ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఇండెంచర్డ్ లేబర్ మైగ్రేషన్ ఫ్రమ్ ఇండియా ఆల్సో ఇల్లస్ట్రేట్ ద టూ-సైడెడ్ నేచర్ ఆఫ్ ది 19th century వరల్డ్. 19th centuryలో జరుగుతున్న వాటిల్లో ఇండెంచర్ లేబర్ కూడా ఒక టూ-సైడెడ్ నేచర్ చూపిస్తుందన్నమాట 19th centuryది. ఏం టూ-సైడెడ్ నేచర్ అంటే, ఇట్ వాజ్ ఏ వరల్డ్ ఆఫ్ ఫాస్టర్ ఎకానమిక్ గ్రోత్ యాజ్ వెల్ యాజ్ గ్రేట్ మిజరీ, higher incomes for some and poverty for others, technological advances in some areas and new forms of coercion in others. ఇప్పుడు చూడండి, 19th centuryలో ఎకానమిక్ గ్రోత్ అనేది బాగా జరుగుతుంది, కానీ దాంతోపాటు బాధలు కూడా అట్లనే ఉన్నాయి కొంతమందికి. ఏమంటే హయ్యర్ ఇన్కమ్స్ ఏమో కొంతమందికి వస్తున్నాయి, అది ఎవరికి, రిచ్ పీపుల్కి. పూర్ పీపుల్ ఏమో ఇంకా పూర్ అవుతున్నారు 19th centuryలో కూడా, అప్పుడు కూడా. అలాగే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ కొన్ని ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి, కొన్ని ప్రాంతాల్లో జరగట్లేదు అనమాట. అది ఒక డిసడ్వాంటేజ్ అనమాట. ఇదే టూ-సైడెడ్ అనమాట. ఏవేవి, రిచ్ పూర్. నెక్స్ట్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ సమ్ ఏరియాస్ అండ్ న్యూ ఫార్మ్స్ ఆఫ్ కోర్సియన్ ఇన్ అదర్స్. వాళ్ళు డెవలప్ అవ్వడము లేకుంటే ఉన్న పరిస్థితి నుండి ఇంకా వెనకలికి వెళ్ళిపోతారు అనమాట కొన్ని ప్రాంతాలు టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ లేక. ఓకేనా, ఇప్పుడు in the 19th century, hundreds of thousands of Indian and Chinese laborers went to work on plantations, in mines and in railway construction projects around the world. ఇప్పుడు 19th centuryలోనే మనకు చాలామంది వ్యక్తులు, వాళ్ళు ఇండియన్స్ కావచ్చు, చైనీస్ కావచ్చు, వాళ్ళందరూ లేబరర్స్ ప్లాంటేషన్స్లోను, మైన్స్లోను, రోడ్ కన్స్ట్రక్షన్లోను, రైల్వే కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్లో పనిచేయడానికి వాళ్ళ యొక్క దేశాలు వదిలి వెళ్ళిపోయినారనమాట ఇండెంచర్డ్ లేబర్ కింద. ఇన్ ఇండియా ఇండెంచర్డ్ లేబర్ వర్ హైర్డ్ అండర్ కాంట్రాక్ట్స్ విచ్
ప్రామిస్డ్ ఏ రిటర్న్ ట్రావెల్ టు ఇండియా ఆఫ్టర్ దే హ్యాడ్ వర్క్డ్ 5 years ఆన్ దేర్ ఎంప్లాయర్స్ ప్లాంటేషన్. అలాగే ఈ ఇండెంచర్ లేబర్స్ వల్ల సైన్ కూడా పెట్టించుకునే వాళ్ళు, మీరు కేవలం మా దగ్గర 5 years వరకు వర్క్ చేస్తే చాలు, 5 ఏళ్ళ తర్వాత మేమే మిమ్మల్ని ఇండియాలో వదిలిపెడతామని చెప్పేవాళ్ళు. కానీ అలా జరగదు, మీకే అర్థమవుతుంది. మోస్ట్ ఇండియన్ ఇండెంచర్డ్ వర్కర్స్ కేమ్ ఫ్రమ్ ద ప్రెజెంట్ డే రీజన్స్ ఆఫ్ ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్, బీహార్, సెంట్రల్ ఇండియా అండ్ ద డ్రై డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తమిళనాడు. ఇప్పుడు వస్తుంది ఏం క్వశ్చన్, ఇండెంచర్డ్ లేబర్ ఇండియా నుండి జరుగుతుంది. ఇండియాలో ఏ ప్లేస్లో అంటే ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్, బీహార్, సెంట్రల్ ఇండియా, డ్రై డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తమిళనాడు, ఈ ప్రాంతాల నుండి మనకు ఇండెంచర్డ్ లేబర్ అనేది వెళ్తుందన్నమాట వేరే కంట్రీస్కి. ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది ఏమని, ఎందుకు ఈ రీజన్స్ నుండి వెళ్తారు ఇండెంచర్ లేబర్ కోసం, వేరే రీజన్స్ నుండి ఎందుకు వెళ్ళరు? సపోజ్ ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ నుండి ఎందుకు వెళ్ళరు అంటే క్వశ్చన్ వస్తుంది ఇలా అని. ఎందుకు అంటే ఇవేవైతే ఇప్పుడు నేను చెప్పినాను, తమిళనాడు కావచ్చు, ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, బీహార్ కావచ్చు, సెంట్రల్ ఇండియా కావచ్చు, ఇవన్నీ చాలా పాపులేషన్ ఎక్కువ ఉన్న స్టేట్స్ అనమాట. వీటిల్లో మనకు పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల జాబ్ ఆపర్చునిటీస్ అనేవి తక్కువ ఉంటాయి. కాబట్టి వాళ్ళు దొరికిన జాబ్ అనేది చేస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళకు జాబ్ ఎతికే వాళ్ళకి ఒకవేళ ఇండెంచర్ లేబర్ కనబడిచ్చింది అనుకో, వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు అనమాట ఇండెంచర్ లేబర్ కింద. తర్వాత వాళ్ళకు ముసల పండుగ అనేది జరిగేదన్నమాట అక్కడికి వెళ్ళినాక. ఇన్ ద mid-19th century these regions experienced many changes. Cottage industries declined, land rents rose, lands and were cleared for mines and plantations. All this affected the lives of the poor. They failed to pay their rents, became deeply indebted and were forced to migrate in search of work. ఏం వాళ్ళకి ఇండెంచర్ లేబర్ ఒకటే పనికి దొరికిందా, ఇంకేం దొరకలేవా? వేరే ఆల్టర్నేట్స్ అంటే వాళ్ళు ఇండస్ట్రీస్లో పని చేయడానికి పోవాలనుకున్న చాలా కాటేజ్ ఇండస్ట్రీస్ తగ్గిపోయినాయి అనమాట. అలాగే వేరే అగ్రికల్చర్ ల్యాండ్స్ రెంట్కి తీసుకొని పని చేద్దామన్న ల్యాండ్స్ కూడా ఎవరు ఇవ్వట్లేదు అనమాట. ఎందుకంటే ల్యాండ్స్ అనేటివి మైన్స్కి తర్వాత ప్లాంటేషన్స్కి ఇచ్చేస్తున్నారనమాట. దానివల్ల పని చేయడానికి అగ్రికల్చర్ ఫీల్డ్స్లో కూడా అవకాశం లేదనమాట. ఆల్ దిస్ అఫెక్టెడ్ ద లైఫ్స్ ఆఫ్ ది ప్యూర్. ఇక్కడ చాలా నష్టపోతనేది పూరే అనమాట. ఎందుకంటే పూర్కి వాళ్ళు అసలే పూర్, తర్వాత వాళ్ళకి ఉద్యోగం దొరక్క వాళ్ళు ఇంకా పూర్ అవుతారనమాట. ఎలా అంటే ఒకవేళ జాబ్ అనేది లేకపోతే వాళ్ళ యొక్క రెంట్ని కట్టుకోలేకపోతారు. తర్వాత వాళ్ళు చాలా అప్పుల్లో కూరుకుపోతారనమాట. దీనివల్ల వాళ్ళు వేరే కంట్రీస్కి వెళ్ళిపోతారు వర్క్ కోసమని. అర్థమవుతుందా? స్టోరీని కనెక్ట్ చేయండి. ఇండెంచర్డ్ లేబర్, బాండెడ్ లేబర్ అండర్ కాంట్రాక్టర్ టు వర్క్ ఫర్ అన్ ఎంప్లాయర్ ఫర్ ఏ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైమ్ టు పే ఆఫ్ హిస్ ప్యాసేజ్ టు ఏ కంట్రీ ఆర్ లోన్స్ అనమాట. ఇది మనకు బాండెడ్ లేకుంటే ఇండెంచర్డ్ లేబర్ యొక్క డెఫినేషన్ అనమాట. ఇది రాసినాక మనం ఏం రాయాలి, ఎక్కడి నుండి వెళ్తారు అంటే వెస్టర్న్ ఉత్తరప్రదేశ్, బీహార్, సెంట్రల్ ఇండియా, తర్వాత డ్రై రీజన్స్ ఆఫ్ తమిళనాడు, ఇక్కడ నుండి వెళ్తారనమాట. ఎక్కడికి అంటే అది చూద్దాం. ఎక్కడి నుండి వస్తారో తెలుసు కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తారో అది కూడా చూద్దాం అనమాట. ఓకేనా? అర్థమవుతుందా టాపిక్? డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో వెళ్ళి కామెంట్ చేయండి. మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తాం అనమాట. ఇప్పటివరకు ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తుంటే లేకుంటే వీడియోని చూస్తుంటే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. ఓకేనా? మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఇండెంచర్ లేబర్ యొక్క డెఫినేషన్ తెలుసుకున్నాం. తర్వాత 19th centuryలో 2-sided అనేది జరుగుతుంది నేచర్ అనేది, అది తెలుసుకున్నాం. రిచ్, పావర్టీ, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ ఫ్యూ ఏరియాస్ అండ్ నాట్ ఇన్ సమ్ ఏరియాస్. తర్వాత ఏం చదువుకున్నాము, ఇండియాను చైనీస్ నుండి చాలామంది వెళ్ళేవాళ్ళు అనమాట. కన్స్ట్రక్షన్, రైల్వేస్, ప్లాంటేషన్స్, మైన్స్ అనమాట. వీళ్ళు కాంట్రాక్ట్స్ అనేది సైన్ చేయించుకుంటారు అనమాట, 5 yearsలో పంపించేస్తామని. ఓకేనా? కానీ అలా జరగదు. ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఎక్కడి నుండి వస్తారో అర్థమైంది కదా. ఇండెంచర్ లేబరు ఇండియాలో ఉన్న కొన్ని ఈ ప్లేసెస్ నుండి, తమిళనాడు, బీహార్, సెంట్రల్ ఇండియా, ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్. ఎక్కడికి వెళ్ళే వాళ్ళంటే కరేబియన్ ఐలాండ్స్, త్రినిదాద్, గుయానా, సురినామ్, తర్వాత వచ్చేసి మారిటియస్ అండ్ ఫిజీ క్లోజర్ హోమ్. తమిళ్ మైగ్రెంట్స్ వెంట్ టు సిలాన్ అండ్ మలయాం. ఇండెంచర్డ్ వర్కర్స్ వర్ ఆల్సో రిక్రూటెడ్ ఫర్ టీ ప్లాంటేషన్స్ ఇన్ అస్సాం. ఇప్పుడు చూడండి ఎక్కడికి వెళ్ళే వాళ్ళంటే కరేబియన్ ఐలాండ్స్ వచ్చేసి మనకు అమెరికాకు వస్తాయి అనమాట. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూఎస్ఏ, కరేబియన్ ఐలాండ్స్ అనమాట. కరేబియన్ ఐలాండ్స్లో స్పెసిఫిక్గా వచ్చేసి త్రినిదాద్, గుయానా,
అండ్ సురినామ్. ఈ ఐలాండ్స్కి వెళ్ళే వాళ్ళు అనమాట. ఈ ఇండెంచర్ లేబర్ ఎవరైతే ఉన్నారో లేబరర్స్ వాళ్ళు ఈ ప్లేసెస్కి వెళ్ళే వాళ్ళంట. ఎక్కడి నుండి వచ్చేవాళ్ళు? ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్, బీహార్, సెంట్రల్ ఇండియా, తమిళనాడు, ఈ స్టేట్స్ నుండి వాళ్ళు ఫిజీ కావచ్చు, గుయానా కావచ్చు, సురినామ్ కావచ్చు, త్రినిదాద్ కావచ్చు, తర్వాత తమిళనాడు కావచ్చు, శ్రీలంక కావచ్చు. సియోలాన్ అంటే శ్రీలంక అనమాట. ముందు మనకు శ్రీలంకని సియోలాన్ అనేవాళ్ళు అనమాట. ఇక్కడికి వెళ్ళే వాళ్ళు అనమాట. బ్రిటిష్ వాళ్ళు కొంతమంది ఇండెంచర్ లేబర్ని ఇక్కడే అస్సాంలో ఉన్న టీ ప్లాంటేషన్స్లో కూడా పెట్టుకునే వాళ్ళు అనమాట. ఓకేనా? ఇప్పుడు మీకు ఒక చాప్టర్తో కనెక్షన్ చేపిస్తాను చూడండి. మనము పవర్ షేరింగ్లో ఫస్ట్ చాప్టర్లో ఏం చదువుకున్నాము? శ్రీలంకలో సిన్హాలీస్ ఉంటారు, బాగానే ఉంది. తమిళ్స్ ఉంటారు 18%. ఆ తమిళ్స్లో శ్రీలంకన్ తమిళ్స్ 13%, ఇండియన్ తమిళ్స్ 5% అని మాట్లాడుకున్నాం. ఈ ఇండియన్ తమిళ్స్ ఎవరు? ఇండియన్ తమిళ్స్ ఎవరో కాదు, వాళ్ళ యొక్క ఫోర్ ఫాదర్స్ ఇండియా నుండి వచ్చినారనమాట. దేనికోసం అంటే ప్లాంటేషన్ కోసం. అది ఎప్పుడు వచ్చినారు తెలుసా? ఈ ఇండెంచర్ లేబర్ ప్రాసెస్లోనే వచ్చినారనమాట వాళ్ళు. ఇండియన్ తమిళ్స్ ఇక్కడ నుండి వెళ్ళినారనమాట శ్రీలంకకి. పాయింట్ అర్థమైందా? కనెక్షన్ అనేది జరిపినారా కరెక్ట్గా? ఓకేనా? తర్వాత ఇప్పుడు ఇంకోటి కూడా గుర్తు చేస్తా. నేషనలిజం ఇన్ ఇండియాలో మనము నాన్ కోఆపరేషన్ మూమెంట్లో పీజెంట్స్ ట్రైబల్స్ ఎలా పార్టిసిపేట్ చేసినారని చూసేటప్పుడు మనము అవధ్ డిస్ట్రిక్ట్లో మనము బాబా రామచంద్ర గురించి డిస్కస్ చేసినాం. ఎవరైతే ఒక సన్యాసినో అతడు ఫిజీకి వెళ్ళి ఒక ఇండెంచర్ లేబర్గా వెళ్ళి వెనకలికి వస్తాడనమాట. ఈ ఫిజీకి వెళ్ళి వెనకలికి వస్తాడనమాట ఇండియాకు మళ్ళీ. అర్థమైందా? కనెక్షన్ అనేది పూర్తిగా చేసినారా? ఓకేనా? మనము ఏ చాప్టర్ చదివినా దాన్ని మిగిలిన చాప్టర్స్తో కనెక్షన్ చేసేకి ట్రై చేయాలన్నమాట. రిక్రూట్మెంట్ వాజ్ డన్ బై ఏజెంట్స్ ఎంగేజ్డ్ బై ఎంప్లాయర్స్ అండ్ పేడ్ ఎ స్మాల్ కమిషన్ అనమాట. ఇప్పుడు ఇండెంచర్ లేబర్స్ని ఎవరెవరు ఖాళీగా ఉన్నారు, ఎవరెవరు ఖాళీగా లేరు అని చూసే పని బ్రిటిష్ ఆఫీసర్స్ చేయరనమాట. వాళ్ళకి చాలా బద్ధకం ఎక్కువ. అందుకే ఆ బ్రిటిష్ ఆఫీసర్స్ కింద కొన్ని కాంట్రాక్టర్స్ని పెట్టుకునే వాళ్ళు అనమాట. ఆ కాంట్రాక్టర్స్ ఇంటింటికి తిరిగి వాళ్ళకి ఇండెంచర్ లేబర్ యొక్క ఆశ చూపించి వాళ్ళని ఇండెంచర్ లేబర్గా మార్చేవాళ్ళు అనమాట. అర్థమవుతుందా? Many migrants agreed to take up work hoping to escape poverty or oppression in their home villages. అలాగే వాళ్ళు ఇండెంచర్ లేబర్ని ఎందుకు ఒప్పుకుంటారు? వేరే దేశాలకు వెళ్ళి పని చేయాలని ఎందుకు ఒప్పుకుంటారంటే వాళ్ళ పరిస్థితులు వాళ్ళ జీవనోపాధి సాగాలి అంటే వాళ్ళు ఏదో ఒక పని చేయాల. అప్పుడే వాళ్ళ జీవనోపాధి అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి వాళ్ళకు ఇంకా హోప్లెస్ అనమాట. వాళ్ళు ఆ పని చేయక తప్పట్లే. అలాగే ఈ కాంట్రాక్టర్స్ వీళ్ళకి అబద్ధాలు చెప్పేవాళ్ళు అనమాట. ఏం అబద్ధాలంటే agents also tempted the prospective migrants by providing false information about final destination, modes of travel, the nature of the work and the living and working conditions. ఇలా చెప్పేవాళ్ళు. మిమ్మల్ని షిప్లో తీసుకొని పోతారు, హాయిగా తీసుకొని పోతారు అనమాట. అక్కడికి వెళ్ళినాక మీరు ఏమంత పెద్ద కష్టపడే పనిలే, రోజులో సగం గంటలు పని చేసి సగం గంటలు హ్యాపీగా కూర్చోవచ్చు, హ్యాపీగా తినచ్చు అనమాట. మీకు అక్కడ బాగా ఉండొచ్చు అనమాట. అక్కడ మిమ్మల్ని బాగా చూసుకుంటారు అని ఇట్లా తప్పుడు ప్రచారాలను చేసేవాళ్ళు అనమాట. తప్పుడు ఆశలన్నీ పెట్టేవాళ్ళు అనమాట. బాగా టెంప్ట్ చేసి వాళ్ళని అక్కడికి పంపించేలాగా చేస్తారనమాట ఈ కాంట్రాక్టర్స్. ఆఫెన్ మైగ్రెంట్స్ వర్ నాట్ ఈవెన్ టోల్డ్ దట్ దే వర్ టు ఎంబర్క్ ఆన్ ఏ లార్జ్ సీ వోయేజ్. అలాగే వాళ్ళకి ఇది కూడా అర్థం కాదనమాట. ఇది కూడా చెప్పారనమాట కాంట్రాక్టర్స్. ఏమని? అంత దూరం ఏమి వెళ్ళారులే, వేరే దేశానికి ఏం కాదు, ఆ పక్కనే ఉంది దేశం, అంత దూరం ఏమి వెళ్ళారు. వోయేజ్ అంటే డెస్టినేషన్ కావచ్చు, మనం వెళ్ళే ట్రావెలింగ్ కావచ్చు అనమాట అది. సమ్టైమ్స్ ఏజెంట్స్ ఈవెన్ ఫోర్సిబ్లీ అబ్జెక్టెడ్ లెస్ విల్లింగ్ మైగ్రేటెంట్స్. అలాగే కొన్నిసార్లు కాంట్రాక్టర్స్ మనుషుల్ని పెట్టించి వీళ్ళని జీప్లోకి ఎక్కించు మన ఇండెంచర్ లేబర్గా పంపిలా ఫిజీకి, గుయానాకి, త్రినిదాద్కి పంపిల్లా అని పంపించేవాళ్ళు. కొంతమంది ఏమో ఇష్టంగా వచ్చేవాళ్ళు, ఎందుకంటే వీళ్ళు టెంప్ట్ చేసినారు గట్టి. అక్కడ బాగా ఉండొచ్చు, బాగా హాయిగా ఉండొచ్చు, రాజులుగా ఉండొచ్చు, ఓకేనా, బాగా షిప్లో వెళ్ళొచ్చు అనమాట అని టెంప్ట్ చేసినారనమాట కాంట్రాక్టర్స్. ఆ కాంట్రాక్టర్స్కి ఇట్లా డబ్బులు కూడా వచ్చేటవి అన్నమాట బ్రిటిష్ ఆఫీసర్స్ నుండి ఇండెంచర్ లేబర్స్ని పట్టించినందుకు అనమాట. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. కానీ అక్కడికి వెళ్ళినాక ఇండెంచర్ లేబరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెద్ద షాక్ అనమాట. ఏం పెద్ద షాక్ అంటే అక్కడికి వెళ్ళినాక షాక్ అయిపోతారు. మనకు ఇండియాలో ఆ కాంట్రాక్టర్స్ ఏం చెప్పినారు, మనల్ని ఏం చెప్పి ఇక్కడికి పంపించినారు, ఇక్కడే ఏం జరుగుతుంది అని షాక్ అయిపోయినారు. ఎందుకు షాక్ అయిపోయినారు అంటే రోజులో 20 గంటలు పని చేయాలన్నమాట. అక్కడికి వెళ్ళినాక పొనుకొనేకి కూడా తీరగలేదు. అక్కడ పెట్టే ఫుడ్ బాగలేదు. ఫుడ్ ఒక పూట పెడితే ఒక పూట పెట్టారనమాట. ఆ కాంట్రాక్టర్స్ చెప్పినట్టుకి అన్నిటికీ రివర్స్ అయిపోయినాయి అనమాట అక్కడికి వెళ్ళేసరికి కండిషన్స్.
19th century ఇండెంజర్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ న్యూ సిస్టమ్ ఆఫ్ స్లేవరీ. అలాగే మనకు 1848లో ఏదైతే స్లేవరీ ఉందో అది పూర్తిగా అబాలిష్ అయిపోతుంది అనమాట మనకు. కానీ ఈ ఇండెంజర్ లేబర్ అనేది ఒక కొత్త రకమైన స్లేవరీగా మార్చినారనమాట. ఒక కొత్త రకం న్యూ సిస్టమ్ ఆఫ్ స్లేవరీగా మారిపోయింది ఇండెంజర్ లేబర్ అనేది. ఆన్ అరైవల్ అట్ ద ప్లాంటేషన్స్, laborers found conditions to be different from what they had imagined. Living and working conditions were harsh and there were few legal rights. వాళ్ళు ఏవైతే ఊహించుకొని ఇండియా నుండి బయలుదేరినారో వేరే దేశాల్లో పనిచేయడానికి, వాటన్నిటికీ రివర్స్ అయిపోయినాయి అన్నమాట. అక్కడికి వెళ్ళి చూస్తే 24 గంటలలో 20 గంటలు పనిచేయాల, తినేకి మంచి ఫుడ్ పెట్టరు, హాయిగా పనుకునేకి మంచి ప్లేసులు లేవు, ఎక్కడో చెట్లు పక్కన అట్లా పనుకోవాల్సి వస్తాండా. వాళ్ళ లివింగ్ కండిషన్స్ అనేవి బాలే, వర్కింగ్ కండిషన్స్ అనేవి బాలే, మంచి వాటర్ లేదు, మయ్యా ఎన్ని సమస్యలు. వాళ్ళు ఊహించుకొని పోయినటువన్నిటికీ రివర్స్ అయిపోయినాయి అనమాట. ఓకేనా, చాలా భయంకరం ఉండేవి కండిషన్స్ అనేవి, లివింగ్ కండిషన్స్ కావచ్చు, వర్కింగ్ కండిషన్స్ కావచ్చు. అలాగే వాళ్ళకు రైట్స్ కూడా అంత లేవు. మంచి ఫుడ్ పెట్టకపోతే వాళ్ళకి ఎదురు తిరిగి మాట్లాడడానికి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు బాండెడ్ లేబర్ కాబట్టి, ఇండెంచర్ లేబర్ కాబట్టి వాళ్ళు కాంట్రాక్ట్ ప్రకారం వచ్చినారు. ఒకవేళ వాళ్ళు ఇలా కూడా చెప్పలేరు, ఏమని మేము పని చేయకపో, మేము ఇండియాకి వెళ్ళిపోతాం, నువ్వు తీసుకోకపోతే ఏమి, మేము ఎట్లా వెళ్తాంలే అని చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళు కాంట్రాక్ట్లో సైన్ చేసినారు. వాళ్ళు దాన్ని చూపించి బెదిరించగలరు ఆఫీసర్స్ అనమాట. ఇంకా వాళ్ళకు దిక్కు లేక ఇంకా అక్కడ పని చేయాల్సి వస్తుంది. ఇప్పుడు జీవిత సత్యం చెప్తాను చూడండి. ఇప్పుడు మనం లైఫ్లో పొరపాటున ఏవో ఒక మిస్ స్టెప్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఏదో ఒక రాంగ్ స్టెప్ అనేది తీసుకోగలం. కానీ ఆ రాంగ్ స్టెప్ మనం తీసుకున్న రాంగ్ స్టెప్ని కూడా మనకు ఎలా మంచి స్టెప్గా మార్చుకోవాలో అది మనం ట్రై చేయాలన్నమాట. అలాగే ఈ ఎండేంజర్ లేబర్స్ కూడా పొరపాటున తొందరలో ఒక రాంగ్ స్టెప్ అనేది తీసుకున్నారు జీవితంలో. పొరపాటున అక్కడికి వెళ్ళిపోయినారు. ఇంకా వాళ్ళు వెనకలకు కూడా రాలేరు. వాళ్ళు ఎన్నేళ్ళు పెట్టుకుంటారు కూడా అది కూడా తెలియదు. కాబట్టి వాళ్ళు అక్కడ వాళ్ళ యొక్క ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళకు తగినట్టు వాళ్ళు మార్చుకోవాలా, అది వాళ్ళు ట్రై చేయాలి. ఇంకా బాధపడినా దానికి ఏం ఉపయోగం లేదు. కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళినారు, కండిషన్స్ చూసినారు, చాలా భయంకరంగా ఉన్నాయని వాళ్ళకు అర్థమైంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఇప్పుడు, బట్ వర్కర్స్ డిస్కవర్డ్ దేర్ ఓన్ వే ఆఫ్ సర్వేయింగ్. అక్కడ బతకడానికి వాళ్ళకు తగినట్టుగా ఎన్విరాన్మెంట్ని మార్చుకుంటూ వచ్చినారనమాట. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. మెనీ ఆఫ్ దెమ్ ఎస్కేప్డ్ ఇన్ టు ద వైల్డ్స్ త్రూ దో ఇఫ్ కాట్ దే ఫేస్డ్ సివియర్ పనిష్మెంట్. చాలామంది ఇండెంచర్ లేబర్స్ ఇక్కడ నుండి అక్కడ ప్లాంటేషన్ ఫీల్డ్స్ నుండి కావచ్చు, మైన్స్ నుండి తప్పించుకోవడానికి అడవిలోకి దూరేవాళ్ళు అనమాట. అడవిలో నుండి పారిపోదామని ట్రై చేసేవాళ్ళు. కానీ పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, బ్రిటిష్ ఆఫీసర్స్ దొరికినారనుకో, యూరోపియన్ ఆఫీసర్స్ దొరికినారనుకో చాలా శిక్ష అనేది విధించేవాళ్ళు అనమాట. చాలా పనిష్మెంట్ ఫేస్ చేసేవాళ్ళు అనమాట. అదర్స్ డెవలప్ న్యూ ఫార్మ్స్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ కలెక్టివ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ బ్లెండింగ్ డిఫరెంట్ కల్చరల్ ఫార్మ్స్ ఓల్డ్ అండ్ న్యూ. ఇప్పుడు చూడండి, అక్కడికి కేవలం ఇండియన్సే వెళ్ళి ఉండరు కదా, చైనీస్ వాళ్ళు వెళ్ళింటారు, ఇంకా డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు వెళ్ళింటారు. ఓకేనా, కాబట్టి వివిధ రకాల భాషలకు చెందిన వాళ్ళని చూసింటారు మన ఇండియన్స్, వివిధ రకాల కల్చర్కి చెందిన వాళ్ళని చూసింటారు. అర్థమవుతుందా? వాళ్ళతో ఇప్పుడు ఇండియన్ది ఒక కల్చర్, చైనీస్ వాళ్ళది ఒక కల్చర్, వేరే కల్చర్స్ అలా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి ఇంకొక దారి లేదు ఎస్కేప్ అవ్వడానికి కూడా. కాబట్టి ఎవరెవరైతే వచ్చినారో ఇండెంచర్ లేబర్గా వాళ్ళతో కలుపుకుంటూ పోయినారనమాట. అలా ఒక కొత్త కల్చర్ అనేది క్రియేట్ చేసినారనమాట. అంటే వాళ్ళందరూ ఎవరైతే ఇండెంచర్ లేబర్స్ ఉన్నారో మనం బాయ్ అనుకుంటూ జీవించడం మొదలుపెట్టినారనమాట. ఇన్ త్రినిదాద్ ద యాన్యువల్ మొహరం ప్రొసెషన్ వాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఏ రిచువస్ కార్నివల్ హొసే ఫర్ ఇమమ్ హుసేన్ ఇన్ విచ్ వర్కర్స్ ఆఫ్ ఆల్ రేసెస్ రిలీజన్ జాయిండ్ అనమాట. మనకు త్రినిదాద్ కరేబియన్ ఐలాండ్స్లో ఒక ఐలాండ్ అనమాట త్రినిదాద్. దాంట్లో మనకు యాన్యువల్ మొహరం ప్రొసెషన్ అనేది జరుగుతుందనమాట. దాన్ని మనం హొసే అంటాం అనమాట. ఆ హొసే వచ్చేసి మనకు ఇమామ్ హుసేన్ కోసం జరిగేదనమాట. మనకు అక్కడ త్రినిదాద్లో ఆ ఏదైతే యాన్యువల్ మొహరం ప్రొసెషన్ ఉందో అది ఇప్పుడు మనకు హొసేగా మారిపోయిందనమాట. అది ఇప్పుడు ఆ మొహరంలో ప్రతి ఒక్క ఇండెంచర్ లేబర్ పనిచేసేవాడు. ఆ ఇండెంచర్ లేబర్ చైనీస్ కానీలే, ఇండియన్ కానీలే, వేరే కల్చర్కి చెందినవాడు కానీలే, ప్రతి ఒక్క ఇండెంచర్ లేబర్ పని చేసేవాడు అనమాట. మామూలుగా మన ఇండియాలో అయితే మొహరం అంటే పీర్ల పండుగ అంటాం, లేకుంటే ముస్లిమ్స్ పండుగ అంటాం ఎక్కువగా అయితే. కానీ అక్కడ వాళ్ళు
వాళ్ళందరూ కలిసిపోయినారు, ఒక కల్చర్గా ఇప్పుడు జీవిస్తున్నారు. ఇప్పుడు మనం సింగిల్గా ఉన్నామనుకో మనకు పోరాడేకి ఇబ్బంది, అదే మనం గ్రూప్గా ఉండి పోరాడినాం అనుకో అది ఈజీ అనమాట. అలా వాళ్ళు గ్రూప్గా కలిసి జీవించడం మొదలుపెట్టినారు అనమాట ఇండెంచర్ లేబర్గా వెళ్ళిన వాళ్ళు. అర్థమవుతుందా? అలా వాళ్ళు మొహరం, యాన్యువల్ మొహరం ప్రొసెషన్ అనమాట హోసేగా ట్రాన్స్ఫార్మ్ చేసేసినారు ఫర్ ఇమాం హుసేన్ అనమాట అది. ఓకేనా? ప్రతి ఒక్క రిలీజన్ చెందినవాడు, ప్రతి ఒక్క రేస్కి చెందినవాడు పార్టిసిపేట్ చేసినారనమాట. సిమిలర్లీ ద ప్రొటెస్ట్ రిలీజన్ ఆఫ్ రస్తఫార్నిజం మేడ్ ఫేమస్ బై ద జమేషియన్ రెగ్రెస్టర్ బాబ్ మార్లే. అలాగే ఒక రిలీజన్, కొత్త రిలీజన్ క్రియేట్ చేసినారనమాట. వాళ్ళ యొక్క రిలీజియస్ అన్నిటిని మిక్స్ చేసి ఒక కొత్త రిలీజన్ వచ్చింది. ఆ రిలీజన్ పేరే రస్తఫార్నిజం అనమాట. ఓకేనా? ఇది మనకు రస్తఫార్నిజం మనకి ఎగ్జాంపుల్ వచ్చేసి బాబ్ మార్లే అనమాట. ఇతడు ఒక సింగర్ అనమాట. మీరు మళ్ళీ దానికి వెళ్ళిపోద్దండి, బాలకృష్ణ సినిమా పైసా వసూల్లో విలన్ పేరు బాబ్ మార్లే అని. ఓకేనా? ఇతడు ఒక సింగర్ అనమాట. ఆ సింగర్ మనకు ఈ రిలీజన్కి చెందినవాడే అనమాట బాబ్ మార్లే వచ్చేసి. ఓకేనా? జమేషియన్ రెగ్రెస్టర్ బాబ్ మార్లే. ఓకేనా? ఈజ్ ఆల్సో సెట్ టు రిఫ్లెక్ట్ సోషల్ అండ్ కల్చరల్ లింక్స్ విత్ ద ఇండియన్ మైగ్రెంట్స్ టు ద కెరేబియన్. ఇప్పుడు ఆ రిలీజన్స్ అన్నీ మిక్స్ అయినాయి. ఆ రిలీజన్స్లో ఇండియన్ రిలీజన్స్ కూడా ఉండింటాయి. అర్థమవుతుందా? ఆ ఇండియన్ రిలీజన్స్ ఆ కెరేబియన్ యొక్క రిలీజన్స్తో మిక్స్ అయిపోయినాయి అనమాట. దీనివల్ల మనము ఒక సోషల్ లింక్స్ అనేవి చూడగలుగుతున్నాం, కల్చరల్ లింక్స్ అనేవి చూడగలుగుతున్నాం అనమాట. వాళ్ళని వాళ్ళు కలుపుకుంటూ పోతున్నారు అనమాట. ఓకేనా? అలాగే సోషల్ అండ్ కల్చరల్ లింక్స్ విత్ ఇండియన్ మైగ్రెంట్స్ టు ద కెరేబియన్. అలాగే ఇంకోటి ఫస్ట్ది ఏమేమి ఒకసారి రికాల్ చేద్దాం. అక్కడికి వెళ్ళినాక సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉందని వాళ్ళకి అర్థమైంది. అలా దారుణంగా ఉండేది చూసినాక అక్కడ వాళ్ళని వాళ్ళు ఉండడానికి క్రియేట్ చేసుకున్నారనమాట ప్లేస్ని. అందుకోసం ఏం చేసినారు, ఫస్ట్ అడవిల నుండి పారిపోయేకి ట్రై చేసినారు. కానీ అది ఫెయిల్ అయింది. చాలా పనిష్మెంట్ కూడా ఫేస్ చేసినారు ఆఫీసర్స్ దగ్గర నుండి. తర్వాత వాళ్ళు ఫెస్టివల్స్ లైక్ యాన్యువల్ మొహరం ప్రొసెషన్ దాన్ని హోసేగా కన్వర్ట్ చేసి అందరూ జరుపుకోవడం మొదలుపెట్టినారు. తర్వాత వాళ్ళ యొక్క అన్ని రిలీజియస్ని కలిపి రస్తఫార్నిజం రిలీజన్ని స్టార్ట్ చేసినారు. తర్వాత చట్నీ మ్యూజిక్, భోజ్పూరి లాంగ్వేజ్ యొక్క మిక్స్ అనమాట ఈ మ్యూజిక్. ఇది మనకు థర్డ్ అనమాట. ఈ 3 పాయింట్స్ అడగచ్చు. ఎలా క్వశ్చన్ వస్తుందంటే 3 మార్క్స్కి 2 మార్క్స్కి. హౌ వర్కర్స్ డిస్కవర్డ్ దేర్ ఓన్ వేస్ ఆఫ్ సర్వేయింగ్. అప్పుడు మీరు ఏం రాస్తారు, ఫస్ట్ అడవిలోకి పారిపోయి ట్రై చేసినారు అడవిల నుంచి. తర్వాత ఏంది సెకండ్ది హోసే ఫర్ ఇమాం హుసేన్. తర్వాత రస్తఫార్నిజం బాబ్ మార్లేది. ఇప్పుడు నెక్స్ట్ చట్నీ మ్యూజిక్. చట్నీ మ్యూజిక్ పాపులర్ ఇన్ త్రినిదాద్ అండ్ గుయానా. గుర్తుపెట్టుకోండి, చట్నీ మ్యూజిక్ ఏ ఐలాండ్స్లో ఉండేది పాపులర్గా అంటే త్రినిదాద్, గుయానా. ఖచ్చితంగా 1 మార్క్ అడిగేకి చాలా ఛాన్స్ ఉంది, చాలా ప్రాబిలిటీ ఉందన్నమాట. ఈజ్ అనదర్ క్రియేటివ్ కాంటెంపరీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది పోస్ట్ ఇండెంచర్ ఎక్స్పీరియన్స్ అనమాట. చట్నీ మ్యూజిక్ కూడా వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళందరూ కలిసి ఉన్నారని చెప్పడానికి ఒక సింబల్గా క్రియేట్ చేశారు అనమాట చట్నీ మ్యూజిక్ని. దిస్ ఫార్మ్స్ ఆఫ్ కల్చరల్ ఫ్యూజన్ ఆర్ పార్ట్ ఆఫ్ ది మేకింగ్ ఆఫ్ ది గ్లోబల్ వరల్డ్ వేర్ థింగ్స్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ గెట్ మిక్స్డ్, లూజ్ దేర్ ఒరిజినల్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ బికెమ్ సంథింగ్ ఎంటైర్లీ న్యూ. ఇప్పుడు చూడండి, ఇది ఏదైతే మిక్సింగ్ ఉందో రిలీజియస్ మిక్సింగ్ కావచ్చు, వాళ్ళ పాటలు మిక్సింగ్ కావచ్చు, లేకుంటే వాళ్ళ యొక్క ఫెస్టివల్స్ మిక్సింగ్ కావచ్చు, అది మొత్తం మనకు ఎక్కడెక్కడో డిఫరెంట్ ప్రాంతాల నుండి వచ్చి వాళ్ళ యొక్క రిలీజియన్స్ని మిక్స్ చేసి కొత్త రిలీజియన్ని తయారు చేశారనమాట. దీన్ని మనం ఏం చెప్పగలం, మేకింగ్ ఆఫ్ ఏ గ్లోబల్ వరల్డ్ అనమాట. ఇది ఎలా మేకింగ్ ఆఫ్ ఏ గ్లోబల్ వరల్డ్, వివిధ ప్రదేశాల నుండి థింగ్స్ అనేటివి వచ్చి మిక్స్ అయినాయి అనమాట, గెట్ మిక్స్డ్. అలాగే తన యొక్క రియల్ క్యారెక్టరిస్టిక్స్ని మర్చిపోయి ఒక కొత్త రకమైన ఎంటైర్లీ న్యూ క్యారెక్టరిస్టిక్గా మారిపోయింది అనమాట ఇక్కడ. అర్థమవుతుందా? ఇండెంచర్ లేబర్ ఎలా జరిగేది కూడా క్వశ్చన్ అడగచ్చు. ఓకేనా? కాంట్రాక్టర్స్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు జరిగేది, ఎందుకు పోయే వాళ్ళు, పావర్టీ ఎక్కువ ఉంది కాబట్టి, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి అందుకు వాళ్ళు ఇండెంచర్ లేబర్గా వెళ్ళేవాళ్ళు అని రాయాలన్నమాట. ఓకేనా? మోస్ట్ ఇండెంచర్డ్ వర్కర్స్ స్టేడ్ ఆన్ ఆఫ్టర్ దేర్ కాంట్రాక్ట్స్ ఎండెడ్ ఆర్ రిటర్న్ టు దేర్ న్యూ హోమ్స్ ఆఫ్టర్ ఏ షార్ట్ స్పెల్ ఇన్ ఇండియా. చాలామంది వర్కర్స్ అక్కడ వాళ్ళకు తగినట్టు వాళ్ళ ఎన్విరాన్మెంట్ని మార్చేసుకున్నారు వాళ్ళకు తగినట్టు. అలాగే వాళ్ళకు కూడా కొంతమందికి అనిపించేది మొదలైంది, ఇక్కడే ఉందాంలే, మన వాళ్ళని కూడా ఇక్కడికే పిలుచుకొని వద్దాం అని కొంతమంది అనుకొని అలా చేసినారు. లేకుంటే కొంతమంది ఇలా కూడా అనుకున్నారు, మన
దేశాలకు వెళ్ళిపోదామని కొంతమంది వెళ్ళిపోయినారు, కొంతమంది అక్కడే ఉండిపోయినారు అనమాట. అక్కడే త్రినిదాద్ కావచ్చు, ఫిజీ కావచ్చు, గుయానా కావచ్చు, సియాలన్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, ఇలా అయితే మన ఇండియన్ తమిళస్ ఉండిపోయినారు. అలా అక్కడ వాళ్ళ కండిషన్స్ మారిపోయినాక వాళ్ళు అక్కడే ఉండిపోవడం మొదలుపెట్టినారనమాట. ఇండెంచర్ లేబర్గా వెళ్ళిన వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారనమాట. కాన్సిక్వెంట్లీ దెర్ ఆర్ లార్జ్ కమ్యూనిటీస్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియన్ డిసెంట్ ఇన్ ద కంట్రీస్. హ్యావ్ యూ రెడ్ ఆఫ్ ది నోబెల్ ప్రైజ్ విన్నింగ్ రైటర్? ఇది మనకు ప్రూవ్ కూడా చేస్తుంది. ఎలా? ఇప్పుడు నేను చెప్తున్నా, ఇండెంచర్ లేబర్గా వెళ్ళిన వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారని. అది దానికి ఏమైనా ప్రూఫ్ ఉందా అంటే, ఎగ్జాంపుల్ ఉందా అంటే ఉంది. ఏమి? మనం ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటారు చాలామంది. వెస్టిండీస్ టీం చూసినారు ఎప్పుడన్నా? ఆ వెస్టిండీస్ టీంలో మనకి ప్లేయర్స్ యొక్క నేమ్స్ అనేవి ఇండియన్ నేమ్స్తో మ్యాచ్ అవుతూ ఉంటాయి. ఆలోచించినారు ఎప్పుడన్నా ఎందుకు ఇట్లుందని నేమ్స్? ఎందుకంటే ఆ వెస్టిండీస్లో మనకు ఎక్కువగా ఇండెంచర్ లేబర్గా వెళ్ళిన వాళ్ళు ఇండియన్స్ ఎక్కువ మంది ఉన్నారనమాట. అందుకు మనకు ఎక్కువ నేమ్స్ అనేటివి అక్కడ ఇండియన్స్ వినబడిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా ఇచ్చినారనమాట క్రికెట్ మ్యాచ్ గురించి. ఫస్ట్ టైం టెక్స్ట్ బుక్లో ఆనందపడుతూ ఉంటారు క్రికెట్ మ్యాచ్ గురించి ఇచ్చినారని. హ్యావ్ యూ హియర్డ్ ఆఫ్ ది నోబెల్ ప్రైజ్ విన్నింగ్ రైటర్ బిఎస్ నైపుల్? Some of you may have followed the exploits of West Indies cricketers Shivanari Chandrapal and Ram Naresh Sarwan. వీళ్ళందరూ వెస్టిండీస్లో ఇద్దరు పేర్లు అనమాట. ఈ పేర్లు మనకు ఇండియన్ పేర్లతో మ్యాచ్ అవుతూ ఉంటాయి. కానీ వెస్టిండీస్లో ఎందుకు ఇండియన్ పేర్లు ఉన్నాయని డౌట్ రావచ్చు. ఈ ఇండెంచర్ లేబర్గా వెళ్ళిన వాళ్ళ జనరేషన్స్ యొక్క పిల్లలే అనమాట. వీళ్ళకి ఇండియన్ నేమ్స్ అనేవి సూట్ అవుతాయి అనమాట. ఇఫ్ యూ హ్యావ్ వండర్డ్ వై దేర్ నేమ్స్ సౌండ్ వెగర్లీ ఇండియన్, వాళ్ళ పేర్లు చదివినప్పుడు అవి ఇండియన్తో మ్యాచ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సారీ, ఇండియన్ నేమ్స్తో మ్యాచ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ద ఆన్సర్ ఈస్ దట్ దే ఆర్ డిసెండెడ్ ఫ్రమ్ ఇండెంచర్డ్ లేబర్ మైగ్రెంట్స్ ఫ్రమ్ ఇండియా. వాళ్ళ యొక్క ఫోర్ ఫాదర్స్, ఇప్పుడు వెస్టిండీస్లో మనం ఇద్దరు పేర్లు చూసినా కూడా, శివనారాయణ్ చంద్రపాల్ అండ్ రామ్ నరేష్ సర్వన్, వీళ్ళిద్దరు యొక్క ఫోర్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియా నుండి వెళ్ళిన ఒక ఇండెంచర్డ్ లేబరర్స్ అనమాట. అందుకు వాళ్ళ నేమ్స్ అనేటివి ఇండియాతో మ్యాచ్ అవుతున్నాయి అన్నమాట. ఓకేనా? బిఎస్ నాయ్పూల్ కూడా మనకు ఒక నోబెల్ ప్రైజ్ విన్నింగ్ రైటర్ అనమాట. అతడు కూడా నాయ్పూల్ మన ఇండియన్ నేమ్తో మ్యాచ్ అవుతుంది. అతడు కూడా వాళ్ళ ఫోర్ ఫాదర్స్ కూడా ఒక ఇండెంచర్డ్ లేబర్ అనమాట. ఓకేనా? కానీ ఇండెంచర్డ్ లేబరు అక్కడికి వెళ్ళినాక వర్కర్స్ వాళ్ళకి తగినట్టు మార్చుకున్నారే కానీ అది ఒక భయంకరమైన శిక్ష అనమాట వాళ్ళకి. కానీ ఎట్లో ఒకట్లా మార్చుకున్నారు కాబట్టి వాళ్ళు బాగానే జీవించినారనుకోండి. కానీ అది తప్పే కదా. ఇండెంచర్ లేబర్ అనేది, బాండెడ్ లేబర్ అనేది చాలా తప్పు. ఫ్రమ్ ది 1900s ఇండియన్స్ నేషనలిస్ట్ లీడర్స్ బిగాన్ అపోజింగ్ ద సిస్టమ్ ఆఫ్ ఇండెంచర్ లేబర్ మైగ్రేషన్ యాజ్ అబ్యూజివ్ అండ్ క్రూయల్. మన ఇండియన్ నేషనలిస్ట్ లీడర్స్ వాళ్ళకు కూడా అర్థమైంది ఇండెంచర్ లేబర్ అనేది తప్పని. అందుకే 1900 ఏళ్ళ నుండి 1900 నుండి వాళ్ళు దీన్ని అబ్యూసివ్, క్రూయల్గా గమనించినారు. అందుకే మనకు ఇండెంచర్ లేబర్ అనేది 1921 అప్పుడు అబాలిష్ అవుతుంది అనమాట. అగైన్ ఇంపార్టెంట్ బిట్, 1921లో మనకు ఇండెంచర్ లేబర్ అనేది అబాలిష్ అవుతుంది అనమాట. ఎట్ ఫర్ ఏ నంబర్ ఆఫ్ డికేట్స్ ఆఫ్టర్వర్డ్స్ డిసెండెంట్స్ ఆఫ్ Indian indentured workers, often thought of as coolies, remained an uneasy minority in the Caribbean islands. Some of Naipul's early novels capture their sense of loss and alienation అన్నమాట. వాళ్ళ పరిస్థితులు కొన్నిసార్లు బాగుంటాయి అక్కడ ఆ ప్రదేశాల్లో, కొన్నిసార్లు బాగోవు అన్నమాట. అర్థమవుతుందా? కొన్నిసార్లు బాగుంటాయి, కొన్నిసార్లు బాగుండవు అన్నమాట. కొన్నిసార్లు అక్కడికి వెళ్ళినారు కదా ఇండెంచర్ లేబర్ వాళ్ళు, వాళ్ళని కొన్నిసార్లు కొంతమంది కూలీలుగా చూస్తారనమాట. అలాగే వాళ్ళని మైనారిటీగా చూసేవాళ్ళు కరేబియన్ ఐలాండ్స్లో. అర్థమవుతుందా? ఈ బిఎస్ నాయ్పూల్ యొక్క జాతి ఏదైతే ఉందో, నాయ్పూల్స్ జాతి, వాళ్ళు నోవెల్స్గా ఉండేవాళ్ళు కానీ వాళ్ళని తక్కువ చూసేవాళ్ళు అనమాట కెరేబియన్ ఐలాండ్స్లో. అర్థమవుతుందా? కానీ ఇండెంచర్ లేబర్ మాత్రం 1921లో అబాలిష్ అయింది, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది మనకు ఇయర్ 2025 పబ్లిక్ మోడల్ పేపర్లో మనకి ఏదైతే ఉందో దాంట్లో బ్లూ ప్రింట్లో మనకు 1 మార్క్ అడిగినారు కూడా, వెన్ వాజ్ ఇండెంచర్ లేబర్ వాజ్ అబాలిష్డ్ అని, 1921. ఓకేనా? ఇప్పుడు ఇండియన్ ఆంట్రప్రెనర్స్ అబ్రాడ్. ఇండియన్ ఆంట్రప్రెనర్స్ అంటే ఎవరు?
భారతదేశ వ్యాపారస్తులు విదేశాలకు వెళ్ళడం అన్నమాట, వ్యాపారులు. ఓకేనా. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాలోకి వచ్చి వ్యాపారం చేస్తున్నారు. అలాగే మన ఇండియన్స్లో కొంతమంది కూడా బ్రిటిషర్స్ వెనకలే పోయి బ్రిటిష్లో కూడా పనిచేసినారనమాట, వ్యాపారం చేసినారనమాట. ఓకేనా. బ్రిటిష్ ఒకటే కాదు, వేరే దేశాలకు కూడా వెళ్ళి మన ఇండియన్స్ వ్యాపారం అనేది చేసినారనమాట. ఆ వ్యాపారం చేసే వాళ్ళే మనం ఎంట్రప్రెన్యూర్స్ అంటాం అనమాట. ఓకేనా. గ్రోయింగ్ ఫుడ్ అండ్ అదర్ క్రాప్స్ ఫర్ ది వరల్డ్ మార్కెట్ రిక్వైర్డ్ క్యాపిటల్. లార్జ్ ప్లాంటేషన్స్ కుడ్ బారో ఇట్ ఫ్రమ్ బ్యాంక్స్ అండ్ మార్కెట్స్. బట్ వాట్ అబౌట్ ద హంబల్ పీజెంట్? ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చెప్తానంటే, క్రాప్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, అవి మనకు వరల్డ్ మార్కెట్కి ఇంపార్టెంట్ అనమాట. వరల్డ్ మార్కెట్లో ప్రొడ్యూస్ చేయాలంటే దానికి మనీ అనేది అవసరం అనమాట. మనీ కావాలి గ్రో చేయాలంటే, ఫుడ్ కావచ్చు, ప్రొడక్షన్ కావచ్చు, క్రాప్ ప్రొడక్షన్ కావచ్చు. అది వాళ్ళు ఎవరైతే లార్జ్ ప్లాంటేషన్స్ ఉన్నాయో వాళ్ళు బ్యాంక్స్ నుండి కావచ్చు, మార్కెట్స్ నుండి తీసుకునే వాళ్ళు అనమాట. ఫుడ్ గ్రో చేయాలంటే, క్రాప్ గ్రో చేయాలంటే వాళ్ళు లార్జ్ బ్యాంక్స్ నుండి లేకుంటే మార్కెట్స్ నుండి తీసుకునేవాళ్ళు. చిన్న పీజెంట్స్ యొక్క పరిస్థితి ఏమి? ఇప్పుడు లార్జ్ పీజెంట్స్ అయినా క్రాప్ గ్రో చేయాల, స్మాల్ పీజెంట్స్ అయినా క్రాప్ గ్రో చేయాల. అప్పుడు స్మాల్ పీజెంట్స్ యొక్క పరిస్థితి ఏమి? వాళ్ళకు డబ్బు ఎక్కడి నుండి వచ్చేదంటే వాళ్ళు ఇండియన్ బ్యాంకర్స్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు అనమాట. ఇండియన్ బ్యాంకర్స్ ఎవరు? వాళ్ళు ఎవరెవరు అంటే, బ్యాంకర్స్ అంటే బ్యాంకులు. షికారిపురి ష్రాఫ్స్, తర్వాత నట్టుకొట్టాయి చెట్టియార్స్, వీళ్ళందరూ మనకు ఇండియన్ బ్యాంకర్స్ అనమాట. ఓకేనా. దే వర్ అమాంగ్స్ట్ ద మెనీ గ్రూప్స్ ఆఫ్ బ్యాంకర్స్ అండ్ ట్రేడర్స్ హూ ఫైనాన్స్డ్ ఎక్స్పోర్ట్ అగ్రికల్చర్ ఇన్ సెంట్రల్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా యూజింగ్ దేర్ ఓన్ ఫండ్స్ ఆర్ దోస్ బారోడ్ ఫ్రమ్ యూరోపియన్ బ్యాంక్స్. వీళ్ళు మనకు బ్యాంకర్స్ అనమాట, సెంట్రల్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా అనమాట. ఇక్కడ మనకు అగ్రికల్చర్ గురించి జరిగే లావాదేవీలు వీళ్ళే కంట్రోల్ చేస్తూ ఉంటారనమాట. బై యూజింగ్ దర్ ఓన్ ఫండ్స్ ఆర్ లోన్స్ తీసుకొని యూరోపియన్ బ్యాంక్స్ నుండి కంట్రోల్ చేసేవాళ్ళు అనమాట. దే హ్యాడ్ ఎ సొఫిస్టికేటెడ్ సిస్టమ్ టు ట్రాన్స్ఫర్ మనీ ఓవర్ లార్జ్ డిస్టెన్సెస్ అండ్ ఈవెన్ డెవలప్డ్ ఇండిజినియస్ ఫార్మ్స్ ఆఫ్ కార్పొరేట్ ఆర్గనైజేషన్. అలాగే వీళ్ళకి పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్లు అనేవి ఉన్నాయన్నమాట. మనీని ఇండియా నుండి వేరే దేశానికి ట్రావెల్ చేసే నెట్వర్క్ అనేది ఉందన్నమాట. ఓకేనా. అంటే బ్లాక్ మనీ కాదు, వైట్ మనీనే. ఓకేనా. అండ్ ఈవెన్ డెవలప్డ్ ఇండిజినియస్ ఫార్మ్స్ ఆఫ్ కార్పొరేట్ ఆర్గనైజేషన్. అలాగే కార్పొరేట్ ఆర్గనైజేషన్స్ కూడా ఫామ్ చేసేవాళ్ళు అనమాట. ఇండియన్ ట్రేడర్స్ అండ్ మనీ లెండర్స్ ఆల్సో ఫాలోడ్ యూరోపియన్ కాలనీస్ ఇంటూ ఆఫ్రికా. వీళ్ళు ఇండియన్ ట్రేడర్స్ కొంతమంది, వీళ్ళు నట్టుకొట్టాయి ష్రాఫ్స్ వాళ్ళు బ్యాంకర్స్, అలా నట్టుకొట్టాయి చెట్టయ్యార్స్, అలాగే షికారిపురి ష్రాఫ్స్ వీళ్ళు బ్యాంకర్స్, ట్రేడర్స్ అనమాట. ఓకేనా. వీళ్ళు ఇండియన్ ట్రేడర్స్ అండ్ మనీ లెండర్స్ ఫాలోడ్ యూరోపియన్ కాలనైజర్స్ అండ్ ఎంటర్డ్ ఇంటూ ఆఫ్రికా. వీళ్ళు యూరోపియన్ కాలనైజర్స్ వెనకలే వెళ్తూ ఆఫ్రికాలోకి ఎంటర్ అయినారనమాట. వీళ్ళు వెళ్ళి అక్కడ హైదరాబాదీ సింధీ ట్రేడర్స్ హవెవర్ వెంచర్డ్ బియాండ్ యూరోపియన్ కాలనీస్. వీళ్ళు హైదరాబాదీ సింధీస్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో పేర్లు అనమాట ఇవి. నట్టుకొట్టాయి చెట్టియర్స్, షికారిపురి ష్రాఫ్స్ వాళ్ళు ట్రేడర్స్ పేర్లు అనమాట ఇవి. వీళ్ళు హైదరాబాద్ సింధీ ట్రేడర్స్. వీళ్ళు కాలనైజర్ కంటే ముందు వెళ్ళిపోయినారనమాట, వేరే దేశాలకు అనమాట. ఓకేనా. ఫ్రమ్ ది 1860s దే ఎస్టాబ్లిష్డ్ ఫ్లోరిషింగ్ ఎంపోరియా అట్ బిజీ పోర్ట్స్ వరల్డ్ వైడ్, సెల్లింగ్ లోకల్ అండ్ ఇంపోర్టెడ్ క్యూరీస్ టు టూరిస్ట్స్ హూజ్ మెంబర్స్ వర్ బిగినింగ్ టు స్వెల్ థ్యాంక్స్ టు బి డెవలప్మెంట్ ఆఫ్ సేఫ్ అండ్ కంఫర్టబుల్ ప్యాసింజర్ వెజిల్స్ అనమాట. వీళ్ళు హైదరాబాదీ సింధీస్ కావచ్చు, లేకుంటే నట్టుకొట్టాయి చెటియార్స్ కావచ్చు, షికారిపురి ష్రాఫ్స్ కావచ్చు, వీళ్ళు కొలనైజర్ కంటే ముందుగా వెళ్ళిపోయి వేరే దేశాలకి అక్కడ వాళ్ళ యొక్క బిజినెస్ అనేది పెంచుకున్నారనమాట, ఊపందించుకున్నారనమాట. వరల్డ్ వైడ్లో వాళ్ళ యొక్క పోర్ట్స్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నారనమాట. వాళ్ళ యొక్క లోకల్ ఇంపోర్టెడ్ క్యూరియస్ అక్కడ ఉండే టూరిస్టులకు అమ్మడం మొదలుపెట్టినారు. వాళ్ళు కూడా బాగా కొనుక్కోవడం మొదలుపెట్టినారు గూడ్స్ అనేటివి. ఇదంతా మనకు సేఫ్ అండ్ కంఫర్టబుల్గా జరిగిందనమాట. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇండియన్ ఎంట్రప్రెన్యూర్స్ అబ్రాడ్కి వెళ్ళడం అంటే విదేశాలకు వెళ్ళడం ఏదైతే జరిగిందో ప్రాసెస్, ఇది చాలా శాంతంగా జరిగింది, ఏ యుద్ధం లేకోకుండా జరిగిందనమాట. ఓకేనా. దీనివల్ల మన యొక్క బిజినెస్ ఎవరైతే బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది, బాగానే ఉంది. ఓకేనా. దీనివల్ల మనకు ఒక అడ్వాంటేజెస్ ఉంది, గ్లోబలైజేషన్ ప్రాసెస్ కూడా జరిగిందనమాట. ఇప్పుడు మళ్ళీ ఇండియాకి వద్దాం. ఇండియా కథకి. ఇండియా స్టోరీ వినేటప్పుడు బాగుంటుంది, కానీ వెస్ట్రన్ పర్స్పెక్టివ్ చూసేటప్పుడు అస్సలు బాగోదన్నమాట కదా, కానీ చదవాల్సిందే. ఓకేనా. ఇప్పుడు
గ్లోబలైజేషన్ ప్రాసెస్ అంటాను, గ్లోబలైజేషన్ సిస్టమ్ అంటాను. దీంట్లో మన యొక్క ఇండియన్ ట్రేడ్ పరిస్థితి ఏమి, మన ఇండియాని బ్రిటిష్ వాళ్ళు కొలనైజ్ చేసి పెట్టినారు, దాని యొక్క పరిస్థితి ఏమి, మన యొక్క ఇండియన్ ట్రేడ్ దెబ్బతినిందా లేకుంటే ఊపందుకోయిందా ఈ గ్లోబలైజేషన్ ప్రాసెస్లో, అదంతా చూద్దాం అనమాట. హిస్టారికల్లీ ఫైన్ కాటన్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా వర్ ఎక్స్పోర్టెడ్ టు యూరప్. మనకు ముందు ఏం జరిగేదంటే ఇండస్ట్రియలైజేషన్ రాకముందు మనకి యూరోప్కి ఎక్కువగా మనం ఏమి సప్లై చేసేవాళ్ళం తెలుసా? కాటన్తో మేడ్ అయ్యే క్లాత్స్ని, వాటిని మనం ఎక్కువగా సప్లై చేసేవాళ్ళం అనమాట. ఇండస్ట్రియలైజేషన్ రాకముందు గుర్తుపెట్టుకోండి, ఇండస్ట్రియలైజేషన్ రాకముందు మనం యూరోప్కి ఏం ఎక్కువగా సప్లై చేసేవాళ్ళం అంటే కాటన్ క్లాత్స్ అనమాట. ఇప్పుడు మనం చదివే టాపిక్ అంతా మొత్తం ఎకానమిక్స్తో ముడిపడి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది అనమాట. విత్ ఇండస్ట్రియలైజేషన్ వచ్చినాక బ్రిటిష్లో ఏం జరిగింది? కాటన్ మ్యానుఫ్యాక్చర్స్ బిగాన్ టు ఎక్స్పాండ్ అండ్ ఇండస్ట్రియలిస్ట్ పర్సుయేడెడ్ ద గవర్నమెంట్ టు రెస్ట్రిక్ట్ కాటన్ ఇంపోర్ట్స్ అండ్ ప్రొటెక్ట్ లోకల్ ఇండస్ట్రీస్. ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరైతే కాటన్ ఇండస్ట్రీస్ ఉన్నాయో, కాటన్ క్లోత్స్ని ప్రొడ్యూస్ చేసే వాళ్ళు ఉన్నారు బ్రిటిష్లో, వాళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్కి ఇలా చెప్పడం మొదలుపెట్టినారు. ఇప్పుడు మేము మీ దేశంలో ఇండస్ట్రీస్ పెట్టి మేము మీ బ్రిటిషర్స్కి కాటన్ క్లోత్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నాం మీ దేశంలో ఉండి, మేము ఇండస్ట్రీస్ నుండి. కానీ మీరు ఇండియా నుండి కాటన్ క్లాత్స్ అనేది ఇంపోర్ట్ చేయించుకుంటున్నారు మన దేశంలోకి, బ్రిటిష్లోకి. అప్పుడు మా యొక్క కాటన్ క్లాత్స్ ఎవడు కొంటాడు? ఎవడు కొనడు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మన బ్రిటిష్ చుట్టూ ట్రేడ్ బ్యారియర్స్ అనేవి పెట్టండి. ఇండియా నుండి వచ్చే కాటన్ క్లాత్స్ని అపోజ్ చేయండి, దాన్ని ఆపండి. అప్పుడు మా యొక్క ఇండస్ట్రీస్లో ప్రొడ్యూస్ అయ్యే కాటన్ క్లాత్స్ బ్రిటిషర్స్కి అమ్ముతాం, అవి బాగా కొనుక్కుంటారనమాట మన బ్రిటిషర్స్ అని చెప్పినారు ఇండస్ట్రియలిస్ట్. అందుకు బ్రిటిష్ గవర్నమెంట్ సరే మీరు ఎట్లా చెప్తే అట్లా, అలాగే బేరియర్స్ అనేది పెట్టేస్తాం. ట్రేడ్ బేరియర్స్ అంటే ఎక్కువ ట్యాక్స్ ఇంపోజ్ చేస్తారనమాట ఇంపోర్ట్స్ మీద. అప్పుడు ఇంపోర్ట్స్ అనేవి తగ్గిపోతాయి అన్నమాట. టారిఫ్స్ వర్ ఇంపోజ్డ్ ఆన్ క్లాత్ ఇంపోర్ట్స్ ఇంటూ బ్రిటన్. కాన్సిక్వెంట్లీ ద ఇన్ఫ్లో ఆఫ్ ఫైన్ ఇండియన్ కాటన్ బిగాన్స్ టు డిక్లైన్. ఇలా ట్రేడ్ బేరియర్స్ పెట్టడం వల్ల ఇండస్ట్రియలిస్ట్ యొక్క డిమాండ్ మీద బ్రిటిష్ గవర్నమెంట్ ట్రేడ్ బేరియర్స్ అనేది పెట్టింది. దీనివల్ల ఇండియా ఏదైతే ఎక్స్పోర్ట్ చేసేదో ముందు, ఇండస్ట్రియలైజేషన్ రాకముందు కాటన్ క్లాత్స్ని ఎక్స్పోర్ట్ చేసేది యూరోప్లోకి, అది ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది అనమాట, చాలా పడిపోయింది పర్సంటేజ్ అనేది. ఫ్రమ్ ది ఎర్లీ 19th century, British manufacturers also began to seek overseas markets for their cloth. Excluded from the British market by tariff barriers, Indian textiles now faced stiff competition in other international markets also. సరేలే, బ్రిటిష్ కొనుక్కోకపోతే మనకు వేరే దేశాలు ఉన్నాయి కదా, ఆ దేశాలకు పంపిద్దాంలే అనుకున్నారు. కానీ ఈ బ్రిటిష్లో ఉన్న ఇండస్ట్రియలిస్ట్ ఇది కూడా ఆపేసినారు. ఎలా? వేరే దేశాలకు కూడా వాళ్ళ ఇండస్ట్రీస్లో ప్రొడ్యూస్ అయిన క్లాత్నే అమ్మల్లా, అలాగే వాళ్ళ దేశంలో కూడా వాళ్ళ ఇండస్ట్రీస్లో ప్రొడ్యూస్ అయిన క్లాతే అమ్మల్లా. అంటే బ్రిటిష్లోను వాళ్ళ ఇండస్ట్రీస్లో అంటే ఇంగ్లాండ్లో, ఆ కంట్రీలో వాళ్ళ ఇండస్ట్రీస్ నుండి వచ్చిన కాటన్ క్లాత్ వాడల్లా, అలాగే వేరే కంట్రీస్లో కూడా వాళ్ళ క్లాతే వాడల్లా. ఇండియన్ క్లాత్ ఎక్కడ ఏ దేశంలోనూ వాడకూడదు. ఎంత మోసం చూడండి, మన ఇండియన్ మార్కెట్స్ ఎంత దెబ్బతింటాయో ఆ సమయంలో. చాలా బలమైన కాంపిటీషన్ అనేది ఫేస్ చేసింది అనమాట మన ఇండియన్ టెక్స్టైల్స్ అనేటివి. ఇఫ్ వి లుక్ అట్ ద ఫిగర్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా, వి సీ ఎ స్టడీ డిక్లైన్ of the share of cotton textiles from some 30% around 1800 to 15% by 1850. By the 1870s, this proportion has dropped to below 3%. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ పర్సెంటేజెస్ అనేది ఇచ్చినారు, బాగా గమనించండి. మనకు 18th centuryలో మనకు ఇండస్ట్రీస్ అనేది మొదలవుతుంది అనమాట. 1770s 1780s మిడిల్లో అనమాట మనకు ఇండస్ట్రీస్ అనేది మొదలవుతుంది ఇంగ్లాండ్లో. అట్లా మొదలవడం వల్ల మనకు 1800స్లో మనము యూరోప్కి దాదాపు 30% కాటన్ క్లాత్స్ అనేది ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం అనమాట. ఓకే, బాగానే ఉంది. కానీ 1815కి వచ్చేసరికి ఆ పర్సెంటేజ్ 15%కి పడిపోతుంది. అదే 1870స్కి వచ్చేసరికి అది 3%కి పడిపోతుంది అనమాట. కాటన్ క్లాత్స్ పూర్తిగా ఆపేసినారనమాట, బ్రిటన్లో కావచ్చు, మిగతా దేశాల్లో కావచ్చు, ఇండియా నుండి. ఎందుకంటే వాళ్ళకు డబ్బులు కావాలి కదా, అలా అనమాట. వాట్ దెన్ డిడ్ ఇండియన్ ఎక్స్పోర్ట్? ఇప్పుడు ఇండియా నుండి పోతనేది ఆ కాటన్ ఒక్కటే బాగా పోయేది. ఆ కాటన్ ఆపేసినారు అనుకో, అప్పుడు కాటన్ క్లాత్స్ అనమాట, కాటన్ బట్టలు అవి ఆపేసినారు అనుకో, ఇంకా ఇండియా ఏం ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టు? దిస్ ఫిగర్స్ అగైన్ టెల్ ఏ డ్రామాటిక్ స్టోరీ. ఇటువంటి పర్సెంటేజెస్ ఇంకోటి చూద్దాం. ఏమి? వైల్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్ డిక్లైన్డ్ ర్యాపిడ్లీ.
మన ఇండియా నుండి వచ్చే ఎక్స్పోర్ట్స్, మన ఇండియా నుండి మన వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు యూరోప్లోకి, అవి పూర్తిగా తగ్గిపోయినాయి. కానీ ఎక్స్పోర్ట్ ఆఫ్ రా మెటీరియల్స్ ఇంక్రీజ్డ్ ఈక్వల్లీ ఫాస్ట్. ఆ బ్రిటిష్ గవర్నమెంట్కి ఇండస్ట్రియలిస్ట్ జాగ్రత్తగా ఏం చెప్పింది తెలుసా, మీరు కాటన్ క్లాత్స్ని ఆపండి, ఇండియా నుండి వచ్చే కాటన్ క్లాత్స్ని, కానీ మీరు రా కాటన్ ఏదైతే వస్తుందో ఇండియా నుండి అది ఆపద్దండి. ఎందుకంటే ఆ రా కాటన్ మాకు కావాలి, మేము క్లాత్స్ని ప్రొడ్యూస్ చేయాలంటే ఆ రా కాటన్ మాకు కావాలి, కాబట్టి ఆ రా కాటన్ని తెప్పిండి. అలాగే ఫుడ్ కూడా తెప్పిండి, ఎందుకంటే మనం బతకాలంటే ఫుడ్ కావాలి, ఆ ఫుడ్ రా కాటన్ తెప్పిండి, కానీ కాటన్ క్లాత్స్ మాత్రం తెప్పించద్దండి అని వాళ్ళు జాగ్రత్తగా బ్రిటిష్ గవర్నమెంట్కి చెప్పినారు. అలాగే బ్రిటిష్ గవర్నమెంట్ చేసింది. ఇప్పుడు మనము అవే పర్సంటేజెస్ చూసినాం అనుకో, 1812 and 1871 ద షేర్ ఆఫ్ రా కాటన్ ఎక్స్పోర్ట్స్ రోజ్ ఫ్రమ్ 5% to 35%. 1812లో ఏదైతే రా కాటన్ యొక్క ఎక్స్పోర్ట్ ఏదైతే ఉందో అది 5% ఉందా, కానీ 1871లో అది దాదాపు 35% వెళ్తుందన్నమాట. అర్థమవుతుందా? వాళ్ళు రా కాటన్ కావాలంటున్నారు, కానీ కాటన్ క్లాత్స్ వద్దంటున్నారు ఇండియా నుండి వచ్చేటి, ఎందుకంటే వాళ్ళ క్లాత్స్ మళ్ళీ పోవు. కానీ వాళ్ళ క్లాత్స్ తయారు చేయాలంటే వాళ్ళకు ఖచ్చితంగా రా కాటన్ కావాలి, కాబట్టి వాళ్ళు రా కాటన్ ఒక్కటి ఇంపోజ్ చేయించుకుంటున్నారు. ఇండిగో యూజ్డ్ ఫర్ డైయింగ్ క్లాత్ వాజ్ అనదర్ ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ అనమాట. మనకు తెలుసు 8th క్లాస్లో చదువుకున్నాం అనమాట ఇండిగో ప్లాంటేషన్స్ అని. తర్వాత నేషనలిజం ఇండియాలో కూడా నీకు ఒక స్టోరీ చెప్పినాను అనమాట ఇండిగో ప్లాంటేషన్స్ది, ఓకేనా. ఎక్స్పోర్ట్ ఫర్ మెనీ డికేట్స్ అండ్ యాజ్ యూ హ్యావ్ రెడ్ లాస్ట్ ఇయర్, ఓపియం షిప్మెంట్స్ టు చైనా grew rapidly from the 1820s to become for a while India's single largest export. Britain grew opium in India and exported it into China, and with the money earned through this sale, it financed its tea and other imports from China. మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇండిగో గురించి ఇచ్చేసినారు. ఇండిగో కూడా ఎక్స్పోర్ట్ అనేది జరుగుతుంది. ఇండిగో కావాలి, ఎందుకంటే కాటన్ క్లాత్స్ ప్రొడ్యూస్ అవుతాయి కదా, ఆ కాటన్ క్లాత్స్కి రంగులు వెళ్ళాలంటే మనకి ఇండిగో ఉండాలి కదా అన్నమాట, ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ ఓపియం షిప్మెంట్స్ అంటే మత్తు పదార్థాలు, నల్ల మత్తు పదార్థాలు అనమాట. ఇవి మనకు చైనాకి ర్యాపిడ్గా పంపిస్తామన్నమాట ఇండియా నుండి, అర్థమవుతుందో. అలాగే చైనాలో కూడా ఈ ఓపియం యొక్క డిమాండ్ ఏదైతే ఉందో అది కూడా బాగా రైజ్ అయిందనమాట, డిమాండ్ కూడా బాగానే ఉంది చైనాలో. కాబట్టి బ్రిటన్ ఈ డిమాండ్ని చూసి ఒక ఒపీనియన్ తెచ్చింది, ఇండియాలో ఓపియంని ప్రొడ్యూస్ చేద్దాం, మత్తు పదార్థాలని, ఇవి మనము చైనాకి ఎక్స్పోర్ట్ చేద్దాం. అలా ఎక్స్పోర్ట్ చేసి ఆ చైనా వాళ్ళు మనకు మనీ ఇస్తారు చూడు, మనం ఇచ్చినందుకు, ఓపియం ఇచ్చినందుకు మనకు మనీ ఇస్తారు కదా చైనా వాళ్ళు, ఆ మనీని మనము చైనా నుండి మనం టీ ప్లాంటేషన్స్ కొనుక్కుంటాం కదా, ఎందుకంటే బ్రిటన్లో ఎక్కువ మంది టీ తాగుతారులే, ఆ టీ ప్లాంటేషన్స్తో ఈ మనీని వాడుకుందాం అనమాట. అంటే వాళ్ళు ఓపియం ఇస్తారు చైనాకి, దానికి రిటర్న్గా ఏం తీసుకుంటారు, టీ ప్లాంటేషన్స్ తీసుకుంటారనమాట, టీ ప్రొడక్షన్ తీసుకుంటారనమాట. అర్థమవుతుందా? పాయింట్ అర్థమైందా? అలాగే మనకు చైనాలో అర్థమైంది, ఈ బ్రిటన్ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళే, మనకి మత్తు పదార్థాలు బాగా అమ్మేసి మనల్ని చాలా బానిసలుగా చేసేసినారు, ఇంకా మనం మత్తు పదార్థాలని రాణించుకోకూడదు అని వాళ్ళకి అర్థమైంది. టెక్స్ట్ బుక్లో లేదు, మీకు స్టోరీ చెప్తాను. వాళ్ళకి అర్థమైనాక బ్రిటిష్తో కొట్లాడినారనమాట, మీరు మాకు మత్తు పదార్థాలని సరఫరా చేద్దండి. మీరు అట్లా చెప్తే ఎట్లా, మేము అంతా ప్రొడ్యూస్ చేసినాం, మా క్లాసు మీరు తీసుకోవాల్సిందే అని కొట్లాడినారు. అలా మనకు ఓపియం వార్స్ అనేవి జరుగుతాయి అనమాట. ఎప్పుడంటే 1821 to 1825, 1831 to 35 అనమాట. ఈ డేట్స్ ఏం రాయొద్దండి, మనకు క్వశ్చన్ కూడా రాదు, ఓపియం వార్స్ మీద ఏం క్వశ్చన్ కూడా రాదు, మీకు గుర్తుపెట్టుకోవడానికి చెప్తాను అనమాట, ఓకేనా. ఓవర్ ద 19th century బ్రిటిష్ మ్యానుఫ్యాక్చర్స్ ఫ్లోడెడ్ ద ఇండియన్ మార్కెట్. ఇప్పుడు చూడండి, మన యొక్క ఇండియా మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఎక్స్పోర్ట్స్ అనేటివి బ్రిటన్లో ఆగిపోయినాయి. అంటే మన ఇండియన్ మార్కెట్స్ ప్రొడ్యూస్ చేసే కాటన్ క్లాత్స్ని బ్రిటన్లోకి పంపిస్తాండ, ముందైతే ఇండస్ట్రియలైజేషన్ ముందు వేరే కంట్రీస్లో కూడా ప్రొడ్యూస్ చేస్తుండ, అది ఆపేసింది. సరే ఇండియన్ మార్కెట్స్ సరే మన దేశంలోనే మన వాళ్ళకే అమ్ముకుందాం, బతుకుదాంలే అనుకున్నారు. కానీ ఆ బ్రిటిష్ మ్యానుఫ్యాక్చర్స్ ఏం చేసినారో తెలుసా, ఆ బ్రిటిష్లో ప్రొడ్యూస్ అయ్యే కాటన్ క్లాత్స్ని ఇండియాలోకి దింపినారనమాట. అది కూడా లో కాస్ట్ మీద అనుకో. అప్పుడు వాళ్ళు ఈ బ్రిటిష్ ప్రొడ్యూస్ చేసిన కాటన్ క్లాత్ని కొనుక్కుంటారనే ఐడియాతో లో కాస్ట్లో దింపినారు. ఇది ఒక బ్యాడ్ డిసడ్వాంటేజ్ అనమాట. ఎక్స్పోర్ట్స్ని ఆపేసినారు, అలాగే వాళ్ళ దేశంలో అమ్మే క్లాత్ని కూడా అది కూడా ఆపేసినారు అనమాట. ఇప్పుడు చూడండి, పూర్తిగా నష్టపోయినారు, కాటన్ క్లాత్ యొక్క షాప్స్ పూర్తిగా నష్టపోయినాయి. ఫుడ్ గ్రెయిన్ అండ్ రా మెటీరియల్స్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా టు బ్రిటన్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఇంక్రీజ్డ్. కానీ ఫుడ్ గ్రెయిన్స్ కావచ్చు, రా మెటీరియల్ కావచ్చు, అవి పూర్తిగా ఇంక్రీజ్ అయిపోయినాయి, బ్రిటన్ కావచ్చు వేరే దేశాలకు పంపించేది.
బట్ ద వాల్యూ ఆఫ్ బ్రిటిష్ ఎక్స్పోర్ట్స్ టు ఇండియా వాజ్ మచ్ హయ్యర్ దెన్ ద వాల్యూ ఆఫ్ బ్రిటిష్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ ఇండియా. ఇప్పుడు ఈ లైన్ అర్థం చేసుకోవాలి. మనకు ఏదైతే ఇండియన్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో బ్రిటిష్ నుండి మనకు ఇండియాలోకి డంప్ చేస్తుందన్నమాట ఎక్కువ కాటన్ క్లాత్ని. అలాగే మన ఇండియా నుండి ఎక్స్పోర్ట్స్ అనేవి తక్కువ జరుగుతున్నాయి అన్నమాట. అంటే బ్రిటిష్ ఎక్స్పోర్ట్స్ టు ఇండియా, బ్రిటిష్ నుండి మనకి ఏదైతే క్లాత్ వస్తుందో దాని వాల్యూ అనేది చాలా ఎక్కువ ఉంది యాజ్ కంపేర్డ్ టు మన ఇండియా నుండి తీసుకోబట్టి చాలా తక్కువ అనమాట. అంటే ఇప్పుడు కాటన్ క్లాత్ని డంప్ చేస్తుంది, దాని వాల్యూ అనేది చాలా ఎక్కువ అనమాట, చాలా ఎక్కువ డంప్ చేస్తుంది. కానీ మన ఇండియా నుండి చాలా తక్కువ తీసుకొని పోతుంది. అప్పుడు మనం ఇంకా ఎక్స్ట్రా మనీ ఇవ్వాల్సి వస్తుంది. ఎకానమిక్ పర్స్పెక్టివ్ అనమాట ఇదే. ఇప్పుడు సపోజ్ అమెరికా అనుకోండి, సపోజ్ దీంట్లోకి మనము కాటన్ అనేది రా మెటీరియల్ ప్రొడ్యూస్ చేస్తున్నాం, ఎంత 10 రూపీస్కి సేల్ చేస్తున్నాం, ఓకేనా. అలా మనం ఎన్ని పంపించినాం, ఒక 10 బండిల్స్ ఆఫ్ కాటన్ పంపిస్తే మనకు 100 రూపీస్ ఇవ్వాల్సి ఉంటుంది అమెరికా మనకు ఇండియాకి కాటన్ పంపించినందుకు. ఆ 10 బండిల్స్ కాటన్తో మనకు అమెరికా 10 కాటన్ షర్ట్లను తయారు చేస్తుంది. అట్లా తయారు చేసి మనకి ఏం చెప్తుంది, ఒక్కొక్క కాటన్ షర్ట్ 50 రూపాయలు, కాబట్టి మీరు మాకు 500 అండి మీ కంట్రీకి పంపిస్తామంటారు అమెరికా వాళ్ళు. ఇలా మనకి ఏం జరుగుతుంది, 400 నష్టం అనేది జరుగుతుంది. అంటే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తుంది, ఇంపోర్ట్స్ తక్కువ తీసుకొని వెళ్తుంది. ఇండియా నుండి జరిగే ఇంపోర్ట్స్ తక్కువ అవుతున్నాయి అనమాట. వాజ్ మచ్ హయ్యర్ దెన్ ద వాల్యూ ఆఫ్ బ్రిటిష్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ ఇండియా అనమాట. అర్థమైంది ఇప్పుడన్నా. దస్ బ్రిటన్ హ్యాడ్ ఏ ట్రేడ్ సర్ప్లస్ విత్ ఇండియా. ఇది మనకు ట్రేడ్ సర్ప్లస్ అనమాట. అంటే బ్రిటిష్ ఒక తల మీద ఉండే టోపీని ఇంకో తల మీదకి మారుస్తుంది అనమాట. ఇప్పుడు కాటన్ క్లాత్ ఇచ్చింది, ఓకేనా. ఆ కాటన్ క్లాత్ ఇచ్చినాక దానికి రూపంలో మనీను తీసుకుంటాండ, అలాగే ఫుడ్ గ్రెయిన్స్ రా మెటీరియల్ కూడా తీసుకుంటాండ. ఆ వచ్చిన మనీని ఇంకో బ్రిటిష్కి ఎక్కడొక చోట ఏదో ఒక దేశంతో లోన్స్ ఉండేవి కదా, ఆ మనీని అట్లా వేరే చోటికి ఇస్తాండ. అట్లే ఆ ఫుడ్ గ్రెయిన్స్ అలాగే రా మెటీరియల్ ఉంటుంది చూడు, దాన్ని ఇంగ్లాండ్కి ఇస్తాండ. ఇలా మనకు ట్రేడ్ సర్ప్లస్ అనేది జరుగుతుందన్నమాట, ఓకేనా. విత్ ఇండియా, బ్రిటన్ యూజ్డ్ దిస్ సర్ప్లస్ టు బ్యాలెన్స్ ఇట్ ట్రేడ్ డిఫెక్ట్స్ విత్ అదర్ కంట్రీస్, దట్ ఈస్ విత్ కంట్రీస్ ఫ్రమ్ విచ్ బ్రిటన్ వాజ్ ఇంపోర్టింగ్ మోర్ దెన్ ఇట్ వాజ్ సెల్లింగ్ టు. అర్థమవుతుందా, వేరే కంట్రీస్తో తన యొక్క లావాదేవీలు కంట్రోల్ చేయడానికి ఈ ట్రేడ్ సర్ప్లస్ అనేది చేస్తాడు అనమాట. ఏ కంట్రీస్లో అయితే ఎక్కువగా ఇంపోర్టింగ్ చేసి ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ అనేది తగ్గించిందో ఆ కంట్రీస్తో ఎక్కువగా ఈ ట్రేడ్ సర్ప్లస్ అనేది జరుగుతుందన్నమాట. దిస్ ఈజ్ హౌ ఏ మల్టీలాటరల్ సెటిల్మెంట్ సిస్టమ్ వర్క్స్. ఇదే మనకు ఒక మల్టీలాటరల్ సెటిల్మెంట్ సిస్టమ్ అనేది జరిగిందనమాట. ఇట్ అలౌస్ వన్స్ కంట్రీ డిఫెక్ట్ విత్ అనదర్ కంట్రీ టు బి సెటిల్డ్ బై ఇట్ సర్ప్లస్ విత్ ఎ థర్డ్ కంట్రీ. ఇప్పుడు చూడండి, ఒక కంట్రీ ఇంకొక కంట్రీ యొక్క అమౌంట్తో వేరే కంట్రీని తన యొక్క లోన్స్ అనేది తీర్చుకుంటుంది అనమాట థర్డ్ కంట్రీతో. బై హెల్పింగ్ బ్రిటన్ బ్యాలెన్స్ ఇట్ డిఫెక్ట్స్, ఇండియా ప్లేడ్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ ద లేట్ 19th century వరల్డ్ ఎకానమీ. ఈ వరల్డ్ ఎకానమీలో బ్రిటిష్ యొక్క ట్రేడ్ సర్ప్లస్ ఏదైతే ఉందో ప్రాసెస్, అది కీలక రోల్ అనేది ప్లే చేసింది అనమాట ఈ వరల్డ్ ఎకానమీ యొక్క షేప్లో. బ్రిటన్ ట్రేడ్ సర్ప్లస్ ఇన్ ఇండియా ఆల్సో హెల్ప్డ్ పే ద సో కాల్డ్ హోమ్ చార్జెస్ దట్ ఇంక్లూడెడ్ ప్రైవేట్ రెమిటెన్సెస్ home by British officials and traders, interest payments on India's external debt and pensions of British officials in India. అలాగే ఇదేదైతే ట్రేడ్ సర్ప్లస్ వల్ల వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో బ్రిటన్కి, ఆ అమౌంట్ని వాళ్ళ దేశంలో జరిగే వాటిలో పనులు ఏవైతే జరుగుతాయో దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేసేది అనమాట. సపోజ్ మిలిటరీ వాళ్ళకి జీతం వెళ్ళా, ఆ ట్రేడ్ సర్ప్లస్ నుండి వచ్చిన అమౌంట్ని జీతాలుగా ఇచ్చేది అనమాట. తర్వాత పెన్షన్స్ అనేది అది ఇచ్చేవాళ్ళు అనమాట, ఆ అమౌంట్ అనేది ఇచ్చేవాళ్ళు అనమాట. ఎక్స్టర్నల్ డెబ్ట్ అనేది ఇచ్చేదన్నమాట, ట్రేడర్స్కి ఇచ్చేది లోన్స్గా, ఇండియాలో ఉన్న కొంతమందికి లోన్స్గా ఇచ్చేది. ఇలా ట్రేడ్ సర్ప్లస్ వచ్చిన అమౌంట్ని ఇలా వాడుకునేది అనమాట బ్రిటిష్ అఫీల్. హోమ్ చార్జెస్కి వాడుకునేది, అంటే దేశంలో ఉన్న ఏవైతే ఖర్చులు ఉన్నాయో వాటికి వాడుకునేది అనమాట బ్రిటిష్, ఓకేనా. ఇప్పుడు నేను మీకు ఒక 2 పాయింట్స్ ఈ పేజీలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట, బాగేనండి. మన దేశంలో బ్రిటిష్ వాళ్ళు ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసి తక్కువ ఇంపోర్ట్స్ వాళ్ళ కంట్రీకి తీసుకొని పోతున్నారు అనమాట. మన కంట్రీలోకేమో వాళ్ళ కంట్రీవి బాగా ఎక్కువ వస్తువులు అనేది తీసుకొని వస్తుంది ఇండియాలోకి, కానీ మన ఇండియా నుండి తక్కువ వస్తువులు తీసుకొని పోతుంది బ్రిటిష్కి. అప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళకి మనం మనీ అనేది పే చేయాల్సి ఉంటుంది. దేనికి, ఈ కాటన్ క్లాత్కి పే చేయాలి, తర్వాత ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. దీనివల్ల మనకు బ్రిటిష్ వాళ్ళు ట్రేడ్ సర్ప్లస్ అనేది చేసినారు.
అలాగే బ్రిటిష్ ఆ ట్రేడ్ సర్ప్లస్ ఏదైతే వచ్చిందో అమౌంట్ని అది వేరే కంట్రీస్కి ఇచ్చేదనమాట. ఎలా అంటే బ్రిటిష్ కూడా వేరే కంట్రీస్తో ఇట్లా పనిచేస్తూ ఉంటుంది. బ్రిటిష్ వేరే ఒక కంట్రీతో ఎక్స్ అనే కంట్రీతో తన యొక్క కంట్రీలోకి ఎక్కువ ఎక్స్పోర్ట్స్ అనేది చేసుకుంటాడు. కానీ ఆ ఎక్స్ కంట్రీ తన కంట్రీలోకి బ్రిటిష్ నుండి తక్కువ ఇంపోర్ట్స్ అనేది చేసుకుంటాడు. ఆ కంట్రీకి ఎక్కువ మనీ ఇవ్వాల్సి వస్తుంది అప్పుడు బ్రిటిష్ మన ఇండియా లాగా. కాబట్టి అటువంటి కంట్రీస్తో బ్రిటిష్ ఈ ట్రేడ్ సర్ప్లస్ వచ్చిన అమౌంట్ని ఇచ్చేదన్నమాట ఆ ఎక్స్ కంట్రీకి. ఇప్పుడు అన్న అర్థమైందా? ఓకేనా. మనకు ఈ మ్యాప్ అనేది ఇచ్చినారనమాట 2 మార్క్స్కి. ఈ మ్యాప్ ఇచ్చి కింద 2 క్వశ్చన్లు అడిగినారు, చాలా ఈజీగా ఉన్నాయి అనమాట. ఓకేనా. ఓకేనా. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన 3 టాపిక్స్, అంటే చాలా టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఫస్ట్ వచ్చేసి లేట్ కొలోనియలిజం, రిండర్పెస్ట్, క్యాటల్ డిసీజ్, క్యాటల్ ప్లేగ్ అనమాట. తర్వాత ఇండెంచర్ లేబర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాను. తర్వాత ఇండియన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అబ్రాడ్, నట్టు కొట్టాయి చెటియర్స్, షికారిపురి ష్రాఫ్స్ అనమాట. తర్వాత హైదరాబాదీ సింధీ ట్రేడర్స్ అనమాట. ఓకేనా. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. బిట్స్గా చాలా ఇంపార్టెంట్ అనమాట. హూ ఆర్ ఇండియన్ బ్యాంకర్స్ అంటే ఫస్ట్ నట్టు కొట్టాయి చెటియర్స్, షికారిపురి ష్రాఫ్స్ అని రండి, రాస్తే చాలు. లేకుంటే హైదరాబాదీ సింధీ ట్రేడర్స్ కూడా రాయొచ్చు అనమాట. తర్వాత ఇండెంచర్ లేబర్ ఎప్పుడు అపాలిష్ అయింది? 1921 అనమాట. ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్స్ అన్ని బాగా అర్థమైంటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఓకేనా. తర్వాత ఇంకా ఈ చాప్టర్ ఉంది, కంటిన్యూ అవుతుంది, బాగా అర్థమయ్యేట్టుగా చెప్తాను ఇంకా. ఓకేనా. మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు మోటివేషన్ అనేది దొరుకుతుంది ఇటువంటి వీడియోలు చాలా చేయడానికి. ఓకేనా. స్టే కనెక్టెడ్, కీప్ లెర్నింగ్ విత్ సోషల్ సైన్స్ ఛానల్.